ప్రకటన గ్రంథములో ఉన్న ఎఫెసీ సంఘము మరియు పౌలు స్థాపించిన ఎఫెసీ సంఘము రెండు ఒకటేనా లేక వేరువేరా? నీవు ఆ మొదటి క్రియలు చేయాలి, లేదంటే నీ దీపస్తంభాన్ని తీసేస్తాను అని దేవుడు అంటున్నాడు. అంటే మన రక్షణ క్రియలు బట్టి ఉంటుందా? నీ సహనమును నేను ఎరుగుదును అని దేవుడు అంటున్నాడు. ఎవరి సహనమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? కృపాకాలంలో అపోస్తులు ప్రవక్తులు ఉన్నారా? ఆయనను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని దేవుడు అంటున్నాడు. అసలు మనము దేవుని ప్రేమ నుండి దూరము అవ్వగలమా? దేవుడు మన మీద తప్పుల్ని మోపుతాడా? నికోలాయితులు ఎవరు? వారి బోధ ఏమిటి? దేవుడు వారి క్రియలను ఎందుకు ద్వేషిస్తున్నాడు? అంతియప ఎవరు? ఎందుకు చంపబడ్డాడు? మిస్టరీ బాబిలోన్, మహాబబులోను మర్మము ఏమిటి? ప్రకటన గ్రంథములో దాను గోత్రము ఎందుకు కనిపించదు? ఆదికాండంలో పుట్టి ప్రకటన గ్రంథం వరకు వ్యాపించి ఉన్న ప్రపంచంలో అతి పురాతనమైన మతము ఏమిటి? దాని విషపు కోరలు మరియు రంగులు ఏమిటి? దాన్ని గుర్తుపట్టుటకు బైబిల్లో ఉన్న ఆనవాలు ఏంటి? జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అని ఉన్నది. ఇది ఎవరికి ఎందుకు వాగ్దానము చేయబడినది? ఇది మనకు వర్తిస్తుందా? హాయ్, నేను రవికుమార్ నిట్టూరు, పాస్టర్ మరియు బైబిల్ టీచర్. ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ నేను జవాబు ఇవ్వబోతున్నాను. ఈ సబ్జెక్ట్ అర్థం కావాలంటే ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాలని మనవి చేస్తున్నాను. సత్యవాక్యం సరిగా విభజించు అను ఇక సబ్జెక్ట్ సిరీస్లో భాగంగా ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల మీద మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వీడియోని మొదటిసారి వాచ్ చేస్తున్న వారికి సత్యవాక్యం సరిగా విభజించాలా అటువంటి డౌట్ రావచ్చు. ఎస్, సత్యవాక్యం సరిగా విభజించాలి, రైట్లీ డివైడ్ చేయాలి, స్క్రిప్చర్స్ని రైట్లీగా డివైడ్ చేయాలి. అప్పుడే మనకు సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. పౌలు తిమోతితో అంటున్నాడు, సత్యవాక్యం సరిగా విభజించు అంటున్నాడు. సత్యమంతా కూడా మనకి ఇవ్వబడినప్పుడు ఎందుకు విభజించాలి? సత్యాన్ని ఎందుకు విభజించాలి? ఎందుకంటే బైబిల్లో మరి 2 గుంపులు ఉన్నాయి. 2 గుంపులకి సత్యమే ఇవ్వబడింది. ఒక గుంపు ఏమో బాడీ ఆఫ్ క్రైస్ట్, ఇంకో గుంపు ఏమో ఇజ్రాయేలు. ఒకరి సత్యం ఇంకొకరికి వర్తించదు. కాబట్టి ఆ సత్యాన్ని మనం కరెక్ట్గా డివైడ్ చేసినప్పుడే ఏ లేఖనము ఏ గుంపుకు సంబంధించిందో మనం రైట్లీగా డివైడ్ చేస్తేనే సబ్జెక్ట్ మనకు క్లియర్గా అర్థమవుతుంది, లేదా సిద్ధాంతపరటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. సో నా వీడియోకి మొదటిసారిగా వచ్చిన వారికి నేను ఇచ్చేటువంటి సలహా ఏమంటే, ప్రకటన గ్రంథం మీకు బాగా అర్థం అవ్వాలి అంటే మొదట సత్యవాక్యం సరిగా ఎలా విభజించాలి, ఏ పుస్తకాలు ఎవరికి అనేది క్లియర్గా తెలుసుకోవాలి. మరి ఎలా విభజించాలి అంటే పౌలే ఆ ప్యాటర్న్ని మనకు బైబిల్లో చెప్పాడు. కాలాన్ని 3 భాగాలు విభజించాలి అని. సో అది పూర్వకాలం అని, ప్రస్తుత కాలం అని, రాబో యుగములని, ఇలాగా పౌలు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారంగా మనం స్క్రిప్చర్ కరెక్ట్గా డివైడ్ చేసుకుంటూ వచ్చాం. ఇన్ కేస్ మీరు ఈ సబ్జెక్ట్ కొత్తగా ఉన్నట్లయితే ఈ లింక్ ఇస్తాను, మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, అలాగే చాట్ బాక్స్లో కూడా దాన్ని పిన్ చేస్తాను. సో ప్లీజ్ ఆ ప్రీవియస్ వీడియోస్ మీరు వాచ్ చేయండి. అక్కడ మీకు చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయి, సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత అప్పుడు ప్రకటన గ్రంథ ధ్యానంలోకి రండి. ప్రకటన గ్రంథ ధ్యానంలో కూడా ఇదివరకే మనం కొన్ని వీడియోస్ చేశాం. సో ప్రకటన గ్రంథం అనగానే ఏంటి? ఇది క్రైస్తవులకి ఇవ్వబడినటువంటి సందేశం కాదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘటనలు చోటు చేసుకునే టైంకి సంఘం ఎత్తబడి ఉంటుంది. సంఘం భూమి మీద ఉండదు, అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది. మనం విట్నెస్ చేస్తాం, కాకపోతే భూమి నుంచి కాదు, మన పైనుండి విట్నెస్ చేస్తాం. ఓకే, సో ప్రకటన గ్రంథము అలాగే 7 సంఘాల సందేశం క్రైస్తవులకు వర్తించదు అని క్లియర్గా మనము ప్రీవియస్ వీడియోలో లేఖన ఆధారాలతో మనం ప్రూవ్ చేస్తాం. సో దాన్ని కూడా మీరు వాచ్ చేయండి. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే 7 సంఘాల్లో మొదటి సంఘమైన ఎఫెసీ సంఘం గురించి మనం తెలుసుకుందాం. సో ఎఫెసీ సంఘం అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఇది పౌలు స్థాపించిన సంఘము అని. సో ఎఫెసీలో కూడా సంఘాలు ఉన్నాయి, అందులో పౌలు సంఘము కూడా ఉంది. సో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఎఫెసీ సంఘం వేరు, పౌలు స్థాపించినటువంటి ఎఫెసీ సంఘము వేరు. పట్టణం ఒకటే, అందులో కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సో పౌలు కంటే ముందే యూదులు ఉన్నారని, విశ్వసించిన యూదులు ఉన్నారని మన ప్రీవియస్ వీడియోలో మనము
ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ ఎఫ్ఎస్సి సంఘము పౌలు స్థాపించిన సంఘము కాదు, ఇది పౌలు స్థాపించిన సంఘమే అని చాలామంది మైండ్లో ఉన్నటువంటి ఒక ఇంప్రెషన్. సో దాన్ని మనం తొలగించుకొని ఇక్కడ ఉన్నటువంటి సంఘం ఇదే సంఘం కదండి, 7 సంఘాలు ఏమైతే మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నామో 7 సంఘాలు 7 ఏళ్ల శ్రమల కాలంలో కనిపిస్తాయి. సో దీస్ ఆర్ ఫ్యూచర్ చర్చెస్ అని మనము ప్రీవియస్ వీడియోలో మనము నేర్చుకున్నాం. సో ఇప్పుడు మొదటి సంఘము అయినటువంటి ఎఫెసీ సంఘాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఎఫెసీ సంఘం, ఈ సంఘం కూడా ఇట్ ఈస్ ఎ జూవిష్ చర్చ్, ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేస్ చర్చ్. నేను రిపీట్ చేస్తున్నాను, ఎఫెసీ సంఘము ఏమైతే ఉందో ఇక్కడ ఇది కంప్లీట్లీ ఎ జూవిష్ చర్చ్, దిస్ ఈస్ నాట్ ఎ గ్రేస్ చర్చ్. అందుకే ఇక్కడ ఈ సంఘము కానీ లేదా 7 సంఘాలకు ఇవ్వబడిన సందేశంలో మరి పౌలు పత్రికలో కనిపించినటువంటి కృపా సిద్ధాంతాలు ఏవి కూడా ఇక్కడ మనకి కనిపించవు. ఓకే, ఇక్కడ అన్యులు లేరు లేదా ఇక్కడ రక్షించబడినటువంటి అన్యులు ఇక్కడ కనపడు. ఈ సంఘాలన్నీ కూడా ప్యూర్లీ జూవిష్ చర్చెస్. ఫైన్. అయితే ఇప్పుడు ఎఫెసీ సంఘం గురించి మనం నేర్చుకుంటున్నాం కదా, దీన్ని ఈజీగా మీకు అర్థం అవ్వడానికి నేను ఒక 3 భాగాలుగా ఈ యొక్క టాపిక్ నేను డివైడ్ చేస్తాను. మొదటిది ఏంటంటే కమెండేషన్, రెండవది కండెమ్నేషన్, మూడవది కాంపెన్సేషన్. మొదటి కమెండేషన్ అంటే ఈ సంఘం గురించి ప్రభు ప్రశంసిస్తూ ఉన్నాడు, మెచ్చుకుంటున్నాడు. రెండవది కండెమ్నేషన్ అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి లోపాలు బట్టి ప్రభు వారిని గద్దిస్తూ ఉన్నాడు, సరి చేసుకోమంటున్నాడు. అండ్ మూడవది కాంపెన్సేషన్ అంటే వారు చివరిదాకా వాళ్ళు జయించి వాళ్ళు ముందుకు వస్తే, జయించగలిగితే వారికి బహుమానంగా దేవుడు కొన్ని వాగ్దానం చేశాడు. ఇలాగ 3 సెక్షన్స్గా డివైడ్ చేస్తాను అండ్ సూటిగా చెప్తాను, సుత్తి లేకుండా. ఓకే, సబ్జెక్ట్ మీకు అర్థం విధంగా బోధించడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో ఒకవేళ కొంచెం లెంత్గా వెళ్ళినప్పటికీ కూడా ఓపికగా వాచ్ చేయండి. ఓకే, మీ దగ్గర నోట్స్, బైబిల్, పెన్ సిద్ధంగా ఉంది అని అనుకుంటున్నాను. మీరు కేవలం వాచ్ చేస్తే మీరు ఏమీ నేర్చుకోలేరు. నా సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలంటే మీ దగ్గర బైబిల్, పెన్ ఉండాలి. లేకపోతే వీడియో పాజ్ చేయండి, వాటిని తెచ్చుకొని బైబిల్ని మీరు పరిశీలన చేయండి. లేఖనానుసారంగానే మన సబ్జెక్ట్ని మనము కొనసాగించబోతూ ఉన్నాం. రైట్. సో మొదటి సెక్షన్తో మనం ప్రారంభిద్దాం. కమెండేషన్ అంటే ప్రశంస, దేవుడు వాళ్ళని ప్రశంసిస్తూ ఉన్నాడు. మీరు 2వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రభు ఇక్కడ క్రియల గురించి మాట్లాడుతున్నాడు. నీ క్రియలు అన్న మాట గమనించండి. అయితే వీళ్ళు మొదట క్రియలు బాగానే చేశారు, కానీ ఆ తర్వాత ఏమైపోయింది, ఆ క్రియల విషయంలో వీళ్ళు తప్పిపోయినందుకు గాను 5వ వచనంలో ప్రభు అంటున్నాడు కదా, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి ఆ దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసివేస్తానంటున్నాడు. అంటే ఇక్కడ ఎఫెసీ సంఘంలో దేవుడు ఏమన్నాడు, క్రియలు ఉండాలి, లేకపోతే నేను దీపస్తంభాన్ని తీసేస్తాను, నీ దీపస్తంభాన్ని లేపేస్తాను. క్రియలు లేదా నీ దీపస్తంభాన్ని నేను లేపేస్తాను అన్నట్టుగా ప్రభు చెప్తున్నాడు. ఈ మాటని కనుక కాస్త భయము కలుగుతుంది. మరి ఇది మనకే రాస్తున్నాడా? కృపాకాలంలో రక్షించబడిన మనకు దేవుడు ఇది చెప్తున్నాడా? నో, హీఈస్ నాట్ టాకింగ్ టు ఏ గ్రేస్ బిలీవర్. ఇక్కడ దేవుడు జూవిష్ చర్చ్తో మాట్లాడుతున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఇది నాతోనే మాట్లాడుతున్నాడు, నేటి సంఘాలతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇది మనతో మాట్లాడట్లేదు, అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? పౌలు ద్వారా మాట్లాడుతున్నది కృపా సంఘాలకి, 12 మంది అపోస్తుల ద్వారా మాట్లాడుతున్నది యూదుల సంఘాలకి. అర్థమైంది? అపోస్తులో కూడా 2 రకాలుగా ఉన్నారు. సో దాని మీద కూడా మనం వీడియో చేస్తాం, ఆ లింక్ కూడా ఇస్తాం, ప్లీజ్ డూ వాచ్. కాబట్టి రాస్తున్నప్పుడు ఆ పత్రిక ఇది నాకే అనుకోబాకండి. బైబిల్ అంతా కూడా మనకి ఇవ్వబడిన బైబిల్లో ఉన్నదంతయు మనకు కొరకు కాదు. మన అపోస్తులు ఎవరో తెలుసుకోవాలి. ఓకే, ఒక ఉత్తరాన్ని మనం చదువుతున్నప్పుడు మొదట అది ఎవరు రాస్తారో తెలుసుకొని ఉత్తరం చదువుతాం. లేకపోతే ఏమవుతుంది, ఎవరికో రాసిన ఉత్తరాన్ని అది నీదిగా భావించి పొరబడే అవకాశం ఉంది. సో ఇక్కడ యోహాను ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నాడు. అంటే యోహాను రాస్తున్నది ఏమండి, యూదుల సంఘాలకు రాస్తున్నాడు. యోహాను యూదులకు అపోస్తులుడు. అన్యులైనటువంటి మనకు అపోస్తులు ఎవరు అంటే పౌలు. సో మనం ఏదైనా నమ్మాలి, ఇది మనకు వర్తిస్తుంది అని ఎలా తెలుసుకుంటామంటే దాని గురించి మన అపోస్తులైనటువంటి పౌలు ఏమి రాశాడు, ఏం చెప్పాడు, దాన్ని పరిశీలించడం చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఇక్కడ క్రియల గురించి మనం చూస్తున్నాం. మరి
కృపాకాలంలో దేవుడు క్రియలు చూస్తున్నాడా? మన పౌలు గారిని అడుగుతాం, పౌలు గారు ఒకవేళ క్రియలు లేకపోతే రక్షణ రాదా? క్రియలు సరిగా లేకపోతే ఆ వ్యక్తి రక్షణ కోల్పోతాడా అని పౌలు గారిని అడిగితే పౌలు ఏమంటాడు చూడండి. ఎఫెసీ 2వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. ఈరోజు నీకు నాకు రక్షణ ఎలా వచ్చింది? క్రియల వల్ల వచ్చిందా లేదా కృప ద్వారా వచ్చిందా? అది క్రియల వల్ల వచ్చింది కాదు, కృపతో వచ్చింది. పౌలు ఇంకో చోట అంటాడు, అది క్రియ వలన అయితే అది కృపయే కాకుండా పోను. సో అకార్డింగ్ టు పౌల్స్ గాస్పెల్, పౌలు సువార్త ప్రకారంగా రక్షించబడినటువంటి ఒక వ్యక్తి ఏమండి, కృపచేత రక్షించబడినటువంటి వ్యక్తి తన రక్షణను కోల్పోడు. అది క్లియర్గా మన ప్రీవియస్ వీడియోలో, అలాగే సాల్వేషన్ వంటి ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు అది వాచ్ చేయకపోతే దయచేసి తప్పకుండా దాన్ని వాచ్ చేయండి. ఆ లింక్ కూడా ఇస్తున్నాను. సాల్వేషన్ రైట్లీ డివైడెడ్, ఆ వీడియో వాచ్ చేస్తే ధర్మశాస్త్ర ప్రకారం కింద రక్షణ ఏ విధంగా వస్తుంది, కృపాకాలం కింద ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ ఏ విధంగా వస్తుంది, వాటి మధ్య వ్యత్యాసాన్ని అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మరి ఎఫెసీ 2వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు? క్రియల వల్ల కలిగేది కాదు అంటున్నాడు. అంటే క్రియలతో నిమిత్తం లేదు రక్షణ విషయంలో. కానీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఎఫెసీ సంఘంతో ఏమంటున్నాడు? క్రియలు కావాలి అంటున్నాడు. ఈ ఎఫెసీ సంఘము ఈ ఎఫెసీ సంఘం రెండు ఒకటేనా? ఒకవేళ ఒకటేనా అన్నట్టుగా అనుకుంటే దేవుడు ఒక చోట ఒక రకంగాను ఇంకో చోట ఇంకో రకంగా అలాగా రెండు రకాలుగా మాట్లాడతాడా? తన స్టేట్మెంట్ మార్చేస్తాడా? నో, దేవుడు మానవుడు వంటి వాడు కాదుగా. గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ టు చేంజ్ హిస్ స్టేట్మెంట్ కదా. దేవుడు ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడతాడు. కానీ రెండు వచనాలు పక్క పక్క పెట్టుకొని కంపారిజన్ చేస్తే మరి దేవుడు స్టేట్మెంట్ మార్చినట్టుగా కనపడుతుంది. నో నో నో, గాడ్ డిడ్ంట్ చేంజ్ హిస్ స్టేట్మెంట్. ఇక్కడ రెండు గుంపులు వేరు అండి. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోగలగాలి. ఓకే, సో మన రక్షణ క్రియల వల్ల వచ్చినది కాదు కాబట్టి క్రియలు లేవని దేవుడు మన మీద ఆరోపణ చేసేవాడు కాదు. ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని కృపాకలో ఒక వ్యక్తి పడిపోతాడా? ఏ స్థితి నుండి పడితేవో ఆ మాట గమనించాలి. అంటే ఒక వ్యక్తి క్రీస్తులో ఉండి పడిపోతాడా? అవకాశమే లేదు. క్రీస్తు నుండి పడిపోయే అవకాశము లేదు. ఎందుకంటే మనము క్రీస్తు ఒక అవయములుగా మార్చబడ్డాం. అవయం పడిపోతుందా? మనం ఎవరు? మన అవయములం. క్రీస్తు ఒక అవయము. ఈరోజు నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే నీ అవయము జారి పడిపోతుందా? ఛాన్సే లేదు. అవయము జారిపోయే ఛాన్సే లేదు. అది దేవుడు మనకిచ్చినటువంటి నిత్యమైన భద్రత. ప్రైజ్ లార్డ్. ఓకే, అదే ఒక ఫలం అనుకోండి జారిపోయే అవకాశం ఉంది. ఒక చెట్టు అనుకోండి అది పాడిపోయే అవకాశం ఉంది. దేవుడు మనల్ని చెట్లతోనూ ఫలములతోనూ జంతువులతోనూ, జంతువులే తప్పిపోతుంది. నువ్వు గొర్రెతగా తప్పిపోవడానికి దేవుడు క్రైస్తవుని కృపాకాలంలో రక్షించబడిన క్రైస్తవుని గొర్రెలతో పోల్చాడా? గొర్రెలతో పోల్చలే. ఎందుకు తెలుసా? నువ్వు తప్పిపోయే అవకాశం లేదు కాబట్టి దేవుడు నేను గొర్రెలతో పోల్చలే. గొర్రెలతో పోల్చబడింది యూదులని, మరి కృపా కాలంలో రక్షించబడిన ఏమండి క్రైస్తవుని కాదు. వీఆర్ ద మెంబర్స్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నీ జీవము క్రీస్తులో దాచబడి ఉంది. క్రీస్తుతో దేవులో దాచబడి ఉంది. యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. ఆయనలో భద్రము చేయబడింది. భద్రము చేయబడినది ఏమంటే అక్కడ అంత సెక్యూర్డ్గా ఉంటున్నావు. నీవు పడిపోయే ఛాన్స్ ఉందా? ఛాన్సే లేదు. నువ్వు క్రీస్తులో పడే ఛాన్సే లేదు. నువ్వు క్రీస్తు నుంచి తొలగిపోయే ఛాన్సే లేదు. అర్థమవుతుందా? యూదులకి ఇన్ క్రైస్ట్ రిలేషన్షిప్ లేదు. బాడీ ఆఫ్ క్రైస్ట్కి ప్రభుతో ఉన్న రిలేషన్షిప్ వేరు, యూదులకి ప్రభుతో ఉన్న రిలేషన్షిప్ వేరు. ఇది కూడా మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు ప్రభుని వెంబడిస్తారు, మనము ప్రభులో ఉన్నాం ఇన్ క్రైస్ట్. ఆ రెవల్యూషన్ నీకు అర్థం కావాలి. సో ఇక్కడ వీళ్ళు యూదులండి. వీళ్ళంతా కూడా మంచిగా చేసేవారు, ఆ తర్వాత వాళ్ళు తొలగిపోయారు. అందుకే దేవుడు వాళ్ళని గద్దిస్తూ ఉంటున్నాడు. ఏమని? జ్ఞాపకము చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యాలి. అట్లు చేసి నువ్వు మారుమనసు పొందితేనే సరే, లేకపోతే నీ దీపస్తంభాన్ని దాని చోటు నుండి నేను. ఎందుకంటే యూదుల రక్షణ ఈజ్ నాట్ బై గ్రేస్, ద సాల్వేషన్ ఈజ్ బై వర్క్స్. వాళ్ళ రక్షణ క్రియలతో కూడినది. మన రక్షణ ఏంటండి? ఇట్ ఈస్ బై గ్రేస్. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. రైట్. ఇంకా ప్రభు ఏమంటున్నాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును. ఎందుకు ప్రభు ఏమంటున్నాడు అంటే, 7 ఏళ్ల సమగుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు చాలా హింసలు పాలవుతారు, అవమానాలు పాలవుతారు, చాలా టార్చర్ అనుభవిస్తారు.
అంటే హిట్లర్ కాలంలో యూదులు ఏ విధంగా అయితే టార్చర్ అనుభవించారో దానికి ఎన్నో ఇంతలుగా భయంకరమైనటువంటి శ్రమ గుండా వెళ్తున్నప్పుడు అయినా సహనము కలిగి ఉంటారు, ముద్ర వేయించుకోకుండా ఉండడానికి, అంత్యక్రీస్తుకి మరి లోబడుకోకుండా ప్రభు కోసము అలాగ స్ట్రాంగ్గా నిలబడుతుంటారు. సో ప్రభు అంటాడు, నీ సహనం నాకు తెలుసు అని అంటాడు. ఇక్కడ సహనం దేవుడు మాట్లాడుతున్నాడంటే ఎవరి సహనము? మన సహనం గురించి ఇక్కడ ప్రభు మాట్లాడట్లేదు. 7 ఏళ్ల శ్రమల గుండా వెళ్తున్నటువంటి వారి యొక్క సహనాన్ని ప్రభు అంటున్నాడు, నాకు తెలుసు, మీరు నా కోసం మీరు నిలబడుతున్నారు, నాకు తెలుసు, ఆ సహనం నేను ఎరుగుతూ అంటున్నాడు. ఎందుకు అంటే వారు సహించుకోకుండా పొరపాటున ఆ టార్చర్ తట్టుకోలేక వాళ్ళు ముద్ర వేయించుకున్నారా, రక్షణ కోల్పోతాడు, ఒక రక్షణ ఉండదు. అందుకే మత్తయి సువార్తలో 24:13లో ప్రభు చెప్తున్నాడు, అంతవరకు సహించిన వాడెవడో రక్షించబడును. సో యూదులు రక్షించబడాలంటే అంతము వరకు సహించాలి. ఏదో కొంతవరకు సహించేసి ఇంకా నా వల్ల కాదు అని ముద్ర వేయించుకున్నారా, వాడికి రక్షణ లేదు. ముద్ర పడిందా, అంత్యక్రీస్తు ముద్ర పడిందా, వాడికి రక్షణ రాదు, రక్షణ కోల్పోతాడు. ఆ ముద్ర పడిన తర్వాత ఆ తర్వాత వాడు ఏశావులాగా కన్నీళ్లు విడిచి ఏడ్చి మొరుపెట్టినా వాడికి రక్షణ రాదు. సో ఈరోజు దేవుడు అంటే మన రక్షణ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు అలాగా. అంటే నువ్వు కూడా ప్రభు వరకు వచ్చేంత వరకు సహిస్తేనే నీకు రక్షణ వస్తుందా? ఈ వెంటనే నమ్మిన వెంటనే నీకు రక్షణ రాలేదా? ఎస్, ద మూమెంట్ యూ బిలీవ్ యూ గాట్ సాల్వేషన్. అందుకే మాథ్యూ 24:13 డజన్ అప్లై ఫర్ అస్. రక్షణ నమ్మిన వెంటనే మనకు వచ్చింది. అది యూదులకైతే ఏం చెప్పండి, వాళ్ళు అంతవరకు సహించాలి. సహించి ఓపిక ప్రభు ఒక 2వ రాకడ వరకు సహిస్తేనే ప్రభు 2వ రాకడలో రక్షణ. అర్థమవుతుందా? సో అందుకే 7 సంఘాలకి ఇవ్వటువంటి సందేశాన్ని పౌలు పత్రికలతో కంపేర్ చేయాలి. అప్పుడే మనకు సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకాస్త ముందుకెళ్దాం. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు ఇక్కడ ప్రభు వాళ్ళని ప్రశంసిస్తున్నాడు. కమెండేషన్ ఏమని? ఉన్నారయ్యా, కొందరు దుష్టులు ఉన్నారు, దుర్బోధకులు ఉన్నారు, అపోస్తులు కాకయే మేము అపోస్తులమని చెప్పుకుంటున్న వారు ఉన్నారు. అయితే మీరు గుడ్డిగా నమ్మలేదు, గుడ్డిగా విశ్వసించలేదు, వారిని మీరు పరీక్షించిన తర్వాత అబద్ధికులను మీరు కనుగొన్నారు అని ప్రభు వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే ఈ సంఘస్థులు దుర్బోధకులు గుడ్డిగా నమ్మలేదు, అపోస్తులు కాకుండా అపోస్తులు ఉన్న వారిని వీళ్ళు గుర్తించారు, వీరు గుడ్డి భక్తులుగా లేరు, వాళ్ళు పరీక్షించారు అని ప్రభు అంటున్నాడు. ఎలా పరీక్షించారు? వీళ్ళు పరీక్షించమని ఎవరు చెప్పారు? ఎలా కనుగొన్నారు అంటే యోహాను ఇదివరకే పత్రిక రాశాడు వీళ్ళకి. మొదటి యోహాను 4వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి. ప్రియులారా, అనేకలైన అబద్ధ ప్రవక్త లోకంలోకి బయలువెళ్ళి ఉన్నారు. యేసుప్రభువు వారు కూడా మత్తయి సువార్తలో చెప్పారు, ఓకే నేనే క్రీస్తును, చాలామంది బయలుదేరుతారు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు, మరి మిమ్మల్ని చెరపడతారు, ప్రభు చెప్పాడు కదా. సో కాబట్టి ప్రభు మాటల్నే ఇక్కడ యోహాను రాస్తున్నాడు. చాలామంది బయలుదేరుతున్నారు, ప్రతి ఆత్మను నమ్మక, ఆ ఆత్మను దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఎవరు వచ్చి త్వర పట్టుకొని వచ్చినా, ఎవరు వచ్చి బోధించినా మిమ్మల్ని దేవుడు మనల్ని పంపించాడంటే గుడ్డిగా నమ్మబాకండి, పరీక్షించండి అంటున్నాడు. అర్థమైందా? సో కాబట్టి యోహాను చెప్పినట్లుగానే ఆ జూవిష్ చర్చ్ ఏం చేస్తూ ఉందంటే తమ కొరకు పంపబడినటువంటి అపోస్తులను నిజంగా దేవుడే పంపించాడా, దేవుడు పంపలేదా అని వాళ్ళు లేఖనములతో పరీక్ష చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. ఈజీగా నమ్మలేదు. అర్థమైందా? వాళ్ళు బయటికి అపోస్తుల్లాగా కనపడ్డారు, బట్ లేఖనంతో పరిశీలన చేసినప్పుడు వారు పంపబడినటువంటి అపోస్తులు కారు అని నిర్ధారించుకొని నమ్మలేదు. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే ఆ జూవిష్ చర్చ్ గుడ్డిగా దొంగ అపోస్తులు నమ్మలేదు, దొంగ ప్రవక్తలు నమ్మలేదు, దొంగ సేవకులు నమ్మలేదు. ఈరోజు అంటే అది జూవిష్ చర్చ్కి చెబుతున్నప్పటికీ ఈరోజు కృపాకాలంలో కూడా ఒక రకంగా మనం కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు దుర్బోధకులు లేరా అంటే ఉన్నారు, తప్పుడు బోధకులు లేరా అంటే ఉన్నారు, కొందరు మంచి బోధకులు మంచి సేవకులు ఉన్నారు, కానీ రైట్లీ డివైడింగ్లో లేరు. పౌలు ఒక సిద్ధాంతాలు చెప్పట్లేదు, ఈ కృపాకాల సిద్ధాంతాలు చెప్పుకోకుండా రాజ్య సిద్ధాంతాల్ని, యూదుల సిద్ధాంతాలు తీసుకొచ్చి బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై చేస్తూ లా అండ్ గ్రేస్ని మిక్స్ చేస్తున్నారు. వాళ్ళు లా అండ్ గ్రేస్ మిక్స్ చేస్తున్నారు అన్న సంగతి చాలామందికి తెలియట్లేదు. ఏ సేవకుడు వాక్యం చెప్పినా ఆమెన్ అంటారు,
ఏ సేవకుడు ఏ బోధ చేసినా కూడా ప్రైజ్ ద లార్డ్ అంటారు. అంత విశాలమైనటువంటి హృదయం మన క్రైస్తవులకు ఉంది. అందుకే ఈరోజు చాలామంది సేవకులు పిచ్చాపాటి బోధలు చేస్తూ పిచ్చి పిచ్చి వేషాలు చేస్తూ ఈరోజు అన్ని దృష్టిలో ఎగతాళిగా మారిపోతున్నారు. నువ్వు పరీక్ష చేస్తున్నావా? ఆయా సేవకుడు పౌలు పత్రికల ఆధారం చేసుకుని బోధిస్తున్నాడా? ఆ ప్రసంగికుడు స్క్రిప్చర్స్ని రైట్గా డివైడ్ చేసి బోధిస్తున్నాడా? రైట్ కోటింగ్ ఇంపార్టెంట్ కాదు, రైట్లీ డివైడింగ్ ఇంపార్టెంట్. రైట్ కోటింగ్ ఏంటంటే ఎవరైనా చేస్తారు, అపవాది కూడా చేస్తారు రైట్ కోటింగ్. చేయలేదా? నువ్వు కింది దూకు, దేవతలు వచ్చి ఎత్తి పట్టుకుంటారు కదా. 91 కీర్తన కోట్ చేయలేదా? అపవాది కోట్ చేశాడు. అపవాది కూడా రైట్లీ కోటింగ్ చేస్తున్నాడు. కానీ రైట్ కోటింగ్ ఇంపార్టెంట్గా, రైట్లీ డివైడింగ్. ఏ పుస్తకాలు యూదులవి, ఏ పుస్తకాలు బాడీ ఆఫ్ క్రైస్ట్కి, అది తెలుసుకొని ప్రీచ్ చేయాలి. మళ్ళీ ఆ ప్రీచర్ అలా చేస్తున్న సంగతి నువ్వు టెస్ట్ చేస్తున్నావా? లేదండి, అంతా వాక్యం అండి, అంతా మనకే అండి. పనికిరాదు. పౌలు చెప్పాడు కదా, ఏ బోధ అంటే ఆ బోధ వినద్దండి, అంగీకరించద్దండి. గల్తీ 1:8-9 వచనాల్లో ఈ సువార్త కాక మరి యొక్క సువార్త మేమైన నువ్వు పరలోకం నుండి వచ్చు దేవదూతను ప్రకటించిన ఎడల శాపగ్రస్తుడు. ఏ బోధ అయినా సరే పౌలు అంటాడు, నా సువార్త ప్రకారంగానే ఉండాలి, కృపా సిద్ధాంతాల ప్రకారంగా ఉండాలి, దేవుడు నాకు ఇచ్చినటువంటి సిద్ధాంతాల ప్రకారంగా ఈ బోధ ప్రకారంగా ఉండాలి. ఏ ప్రీచింగ్ అయినా సరే పౌలు గాస్పెల్తో టాలీ అవ్వకపోతే దాన్ని రిజెక్ట్ చేయాలి. ఈరోజు నువ్వు చేస్తున్నావా? చూడండి, ఇక్కడ ఎఫెసు సంఘము అపోస్తలుని గుర్తిస్తుంది, పరీక్షిస్తుంది, అబద్ధికులని కనుగొంటా ఉంది. ఈరోజు బాడీ ఆఫ్ క్రైస్ట్ కూడా ఈ విధంగా తెలుసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రతి సేవకుడు కూడా రైట్లీ డివైడింగ్లోంచి ప్రీచ్ చేయాలి. ఎస్, చాలామంది రైట్లీ డివైడింగ్ చేయకోకుండా బోధిస్తున్నారా? బోధ దుర్బోధ. అట్టి బోధ మీద కట్టుకుంటే దానికి జీతం ఉండదు. పౌలు బోధల మీద కట్టుకోకుండా వేరే బోధల మీద, వేరే రాజ్యపు సిద్ధాంతాల బోధల మీద కట్టుకుంటే దానికి జీతం ఉండదు. పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు, ఆ పని కాల్చివేయబడుతుంది, జీతం ఉండదు. 20 ఏళ్ళు చేయొచ్చు, 30 ఏళ్ళు చేయొచ్చు, 40 ఏళ్ళు చేయొచ్చు, కానీ ఆ బోధ పౌలు సిద్ధాంతాల మీద కట్టకపోతే దానికి జీతం ఉండదు. నేను కూడా కాస్త ఆలోచించాలి. ఓకే, సో నువ్వు పరీక్షించాలి. వీళ్ళు చూడండి, అపోస్తులు కాకయ్య అపోస్తులు అని చెప్పుకుంటారు, అంటే వీళ్ళు అపోస్తులు కారు. ఇప్పుడు ప్రశ్న, మరి బ్రదర్ కృపాకాలంలో అపోస్తులు ఉన్నారా అంటే అపోస్తులు లేరు. ఈ కాలంలో అపోస్తులు లేరు అండి. ప్రవక్తలు అపోస్తులు లేరు. 5 ఫోల్డ్ మినిస్ట్రీలో 2 ఈ కాలంలో లేవు. అర్థం చేసుకోవాలి. అఫ్కోర్స్ పౌలు రాసేటప్పటికీ అప్పుడు 5 ఫోల్డ్ మినిస్ట్రీ ఉంది. అప్పటికి 66 పుస్తకాలు లేవు కాబట్టి, అప్పటికి ఇంకా దేవుడు ప్రజలతో మాట్లాడాలి కాబట్టి దేవుడు ఆ దినాల్లో అపోస్తులు ఎన్నుకునేవాడు, వాళ్ళని పంపించి ఈ సువార్త ప్రకటింపజేశాడు. కానీ మన చివరి అపోస్తులు ఎవరు అంటే పౌలు. సో దేవుడు పౌలు పంపించాడు. కృపాకాలంలో దేవుడు ఇంకా ఎవరిని పంపించట్లేదు. దేవుడు ప్రత్యేకమైన సందేశము దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చి ఈ కాలంలో ఎవరు పంపించట్లేదు. ఒకవేళ ఏ సేవకుడైనా సరే దేవుడు అపోస్తులు ఎవరు పంపబడిన వారు అని అర్థమే కదా. ఓకే, దేవుడు నాకు సందేశం ఇచ్చి నన్ను పంపాడు మీ వద్దకు అని ఎవరైనా అంటున్నారంటే దాని అర్థం ఏంటి? పౌలు సువార్త అసంపూర్ణమనేగా. పౌలు ఇక్కడ ఏమంటాడు? నా సువార్త కాక మరి యొక్క సువార్త మేమైనా దేవదూతలైన అంటాడు. సో అంటే ఆ పౌలు సువార్తకి ఏది యాడ్ చేయకూడదు. పౌలు చాలా క్లియర్గా చెప్పాడు, డోంట్ యాడ్ ఎనీథింగ్ టు మై గాస్పెల్. కింగ్డమ్ వాళ్ళు వచ్చి, కింగ్డమ్ సెయింట్స్ వచ్చి చెప్పినా నమ్మబాకండి. ఆల్రెడీగా ఈ పౌలు చర్చిని వేరే వాళ్ళు చెడగొట్టారు. కింగ్డమ్ సెయింట్స్ వాళ్ళు అంటే కింగ్డమ్ చర్చ్ నుంచి వచ్చిన, లేదు సున్నతి చేసుకోవాలి, ఆ ధర్మశాస్త్రం చదవాలి, ఇలాగ చెప్పడం వల్లే కదా గల్తీ సంఘస్థులందరూ కూడా నిజమే కాబోలు అని మెల్లిగా అటువైపు వెళితే వాడిని తిడుతూ మళ్ళీ పౌలు గల్తీ పత్రిక రాస్తున్నాడు. అవిటువంటి గల్తీలారా అని రాస్తున్నాడు. అర్థమవుతా? సో కాబట్టి ఈ దినాల్లో దేవుడు ఎవరిని పంపించాడు? అపోస్తులు పంపించాడు. ఎందుకంటే మెసేజ్ ఆల్రెడీ క్లియర్గా ఇవ్వబడింది. సంపూర్ణమైనటువంటి దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది. ఇప్పుడు ప్రత్యేకంగా దేవుడికి ఒక అపోస్తుల్ని దేవుడు పంపట్లేదు. పంపితే పౌలు సువార్త అసంపూర్ణము అని గుర్తుపెట్టుకోవాలి. ప్రవక్తలు కూడా లేరండి. ప్రవక్తలు కూడా లేరు. 66 పుస్తకాలు లేనప్పుడు దేవుడు ఆ వ్యక్తి ద్వారా మాట్లాడేవాడు ప్రజలతో. ఇప్పుడు పుస్తకాలు ఇవ్వబడ్డాయి, సత్యమంతా మనకి ఇవ్వబడింది. అందుకే ప్రవక్త వ్యవస్థను దేవుడు తీసేశాడు. ఇప్పుడు దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు, పౌలు పత్రికల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక వ్యక్తి లేచి, లేదు దేవుడు చెప్పాడండి, దేవుడు ఇలా చెప్పాడండి, అలా చెప్పాడు అట్లా అంటే ఇట్ ఇస్ లైక్ యాడింగ్ టు ద పౌల్స్ గాస్పెల్. బాడీ ఆఫ్ క్రైస్ట్లో కన్ఫ్యూజన్ ఉండకూడదని దేవుడు తీసేసాడు. ఇప్పుడు ఒక సమస్య విషయమే ఒక సేవకుని వద్దకు వెళ్తే ఒక సేవకుడు ఒక రకమైన జవాబు ఇస్తాడు.
అదే విశ్వాసం ఇంకో సేవకుని వద్దకు వెళ్తే దేవుడు నాతో ఇలాగ మాట్లాడుతున్నాడని ఇంకో ఆన్సర్ ఇస్తాడు. ఇంకో సేవకుని వద్దకు వెళ్తే ఇంకొక రకమైన ఆన్సర్ ఇస్తాడు. ఇప్పుడు ఏ ఆన్సర్ కరెక్ట్? ముగ్గురు సేవకులే, ముగ్గురు దేవుని చేత వాడబడుతున్నారు అని చెప్తున్నవారే. ఇప్పుడు 3 భిన్నమైన ఆన్సర్స్ వచ్చాయి. ఇప్పుడు ఏది కరెక్ట్? ఇప్పుడు ఈ విశ్వాసం ఏది ఫాలో అవ్వాలి? ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉండకూడదు కాబట్టి దేవుడు బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఈ ఈ యొక్క ప్రొఫెటికల్ మినిస్ట్రీని దేవుడు తీసేశాడు. నౌ నో మోర్ ఆపరేటింగ్. ఇది కొంచెం మీకు బిటర్ పిల్గా ఉండొచ్చు, ఒక చేతి గులికగా ఉండొచ్చు, బట్ ప్లీజ్ అండర్స్టాండ్. ఒకవేళ ప్రవక్త వచ్చి దేవుడు నాతో చెప్తున్నాడు ఇలా చేయమని అంటే ఈజ్ యాడింగ్ టు ద పోల్స్ గాస్పెల్. అందుకే 2 మినిస్ట్రీస్ లేవండి, 2 మినిస్ట్రీస్ లేవు. ఈ కాలంలో ఎవరు దేవుడు ఎవరిని కూడా పంపించట్లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నిదానంగా ఈ 5-fold మినిస్ట్రీ మీద నిదానంగా ఒక వీడియో చేద్దాం, అప్పుడు ఇంకా డీప్గా అర్థమవుతుంది. ఇప్పుడు అది చెప్పుకుంటూ వెళ్తుంటే మనము ఆ టాపిక్ నుంచి మనం డీవియేట్ అవకాశం ఉంది కాబట్టి జస్ట్ ఈ చిన్న మాట చెప్పని ముందుకు వెళ్ళిపోదాం. ఎవరైనా అపోస్టల్ టైటిల్ పెట్టుకుంటే దాని అర్థం ఏంటంటే స్క్రిప్చర్స్ రైట్లీ డివైడింగ్ అతనికి తెలియదు అని అర్థం. ఎవరైనా సరే ఇంకా ప్రొఫెట్ అని పేరు పెట్టుకొని వాడబడ ట్రై చేస్తుంటే అతనికి రైట్లీ డివైడింగ్ లేదు అని అర్థం. ఇక్కడ దేవుడు కొత్త సందేశంతో దేవుడు ఎవరిని పంపించట్లేదు. హిస్ గాస్పెల్ ఈజ్ కంప్లీట్. దేవుని వాక్యం సంపూర్ణముగా మీకు ప్రకటించి తినేపోలంటాడు. హిస్ మెసేజ్ ఈజ్ కంప్లీట్. అర్థమైందా? సో ఈ యొక్క టైటిల్స్తో ఎవరైనా వచ్చినా కూడా ప్లీజ్ డోంట్ బిలీవ్ దెమ్. సో మనకి పౌలు పత్రికల ద్వారానే మనతో మాట్లాడుతున్నాడు. అండ్ పౌలు పత్రికల్ని మనం ప్రామాణికంగా చేసుకోగలగాలి. ఓకే, సో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మబాకండి. దేర్ ఇస్ నో అపోస్టల్స్ అండ్ దేర్ ఈజ్ నో ప్రాఫిట్స్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. ప్రైజ్ గాడ్. ఓకే, 4వ వచనం కొద్దాం. ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తొలి ప్రేమ వదిలితివి అనే మాట మీద ప్రసంగికులు బోల్డ్ అని ప్రసంగాలు చేసి ఉంటారు. మీరు చేశారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పోనీ ఇలాంటి ప్రసంగాలు మీరు విన్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బోధ ఏంటంటే ఒకప్పుడు నీకున్నటువంటి ప్రేమ ఏమైపోయింది, ఒకప్పుడు దేనికి ఇచ్చినటువంటి ఆ మొదటి ప్రేమ ఏమైపోయింది, ఇప్పుడు ఆ ప్రేమ నువ్వు కోల్పోయావు, ఆ ప్రేమ లేదు, దేవుడు నీ మీద ఒక నేరం మోపుతున్నాడు అన్నట్టుగా ఆ బోధ. అంటే ప్రశ్న ఏమంటే ఇక్కడ బాడీ ఆఫ్ క్రైస్ట్తో ప్రభు చెప్పట్లేదు ఈ మాట. ఎవరితో చెప్తున్నాడు అంటే యూదులతో చెప్తున్నాడు. వీళ్ళంతా కూడా ఒకప్పుడు దేవుట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళే, కానీ శ్రమల బట్టి ఆ ప్రేమ తగ్గిపోయింది. ఎందుకు? రకరకాల హింసలు గుండా వెళ్తున్నారు. మొదటి కొండ ఉన్నటువంటి ఆ ప్రేమలకు లేదు కాబట్టి దేవుడు వాళ్ళ మీద నేరం మోపుతున్నాడు. కానీ ఇది మనకు వర్తిస్తుందంటే వర్తించదు. మన పౌలు గారిని అడుగుదాం, పౌలు గారు మరి ప్రేమ విషయంలో దేవుడు మా మీద ఏమన్నా తప్పు మోపుతున్నాడా అంటే పౌలు ఏమంటాడు చూడండి. రోమా 8వ అధ్యాయం 35వ వచనం చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? ప్రకటన గ్రంథంలో ఏముంది? ఇందాక చదవం కదా, నీకు నా మొదటి ప్రేమ వదిలిపెట్టేసావు, ప్రేమ నుండి దూరం అయిపోయావు అంటాడు. ఇక్కడ పౌలు ఏమంటాడు? దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? ఏది ఎడబాస్తుంది? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపునా? 38వ వచనం. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైన, ఎత్తైనను, లోతైన సృష్టించబడిన మరి ఏ దయను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రుడిగా నమ్ముచున్నాను. ఏమిటా? కృపాకాలంలో నీవు దేవుని ప్రేమ నుండి దూరం అవ్వవు, దేవుడు కూడా ఎవరిని నా పట్ల నీకు ప్రేమ తగ్గింది అని దేవుడు నేరం మోపేవాడు కాడు. దిస్ ఇస్ నాట్ అబౌట్ యూ. నువ్వు దేవుని ప్రేమ నుంచి ఎందుకు దూరం అవుతావండి? యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్. యేసు రక్తంతో కడగబడ్డావు, యేసు రక్తం ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డావు, యేసు రక్తము ద్వారా పరిశుద్ధిగాను ఉచితముగా నీతిమంతుడిగా మార్చబడ్డావు. ఆయన ఆత్మ చేత నిన్ను ముద్రించాడు, విమోచ దినం వరకు నిన్ను ముద్రించాడు. నీ జీవము క్రీస్తులో భద్రము చేయబడింది, నువ్వు క్రీస్తు యొక్క అవయముగా మార్చబడ్డావు. యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ ఇన్ క్రైస్ట్. ఎస్ ఆర్ నో? అలాంటిది దేవుడు నిన్ను చూసి అరే వీడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, నా పట్ల అయితే మొదటి ప్రేమ ఉందో లేదో అని నీ మీద ఆ డౌట్ పెట్టుకొని నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో లేదో అని ఒక డౌట్ ప్రభుకి క్రియేట్ అయ్యి నేను మళ్ళీ బయటకు తీసి నాకు డౌట్ నన్ను ప్రేమిస్తున్నావో లేదో అని నీ మీద డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తాడా? నీ మీద ఒక తప్పు మోపుతాడా? నో.
ప్రేమించకపోతే నేను ఎందుకు ఆత్మతో ముద్రిస్తాడు చెప్పండి? విమోచ దినం వరకు, విమోచ దినం వరకు ఎందుకు ముద్రిస్తాడు? ఎందుకంటే ఆయన నీకు ఇచ్చే రక్షణ, నీతి, పరిశుద్ధత ఇది నీ క్రియలు బట్టి ఆధారపడలేదు. క్రియలతో నిమిత్తము లేకుండా దేవుడు ఇచ్చాడు. నిన్ను క్రీస్తులో దాచిపెట్టాడు. ఒకవేళ ప్రేమ లేకపోతే నేను వదిలేస్తా, ప్రేమ లేకపోతే నేను నేరం మోపుతా అంటే దేవుడు నీకు ఎందుకు ముద్రేస్తాడు? ఎందుకు నేను నీ జీవాన్ని క్రీస్తులో దాచిపెడతాడు? ఎందుకు నేను అవయముగా మార్చుకుంటాడు? ఒకవేళ నిజంగా నీకు ఆ మొదటి ప్రేమ లేకపోతే ప్రభు ఏమన్నా దీపత్తమ్మ తీసేస్తాను చెప్పాడుగా, అంటే ఇప్పుడు దేవుడు తన అవయవం నరుక్కుంటాడా? నువ్వు క్రీస్తు అవయముగా మార్చబడ్డావు, ఇప్పుడు ఆ క్రియ లేదని ఏది ఇప్పుడు దేవుడు అవయాన్ని కత్తిరించేస్తాడా, నరికేస్తాడా? క్రీస్తు తన సొంత శరీరాన్ని ఛేదించుకుంటాడా? ప్లీజ్ అండర్స్టాండ్, కంపేర్ స్క్రిప్చర్ విత్ ద స్క్రిప్చర్. నా రైట్లీ డివిజన్ మనం అదే చేస్తున్నాం, లేఖనాన్ని లేఖనముతో అప్లై చేస్తున్నాం. ఏ లేఖనం ఎవరికి ఆ కరెక్ట్గా డివైడ్ చేస్తే ఇంత కన్ఫ్యూజన్స్ ఉండవు. గుర్తుంచుకోవాలి, కృపాకాలంలో దేవుడు నీ మీద ప్రేమ లేదని మోపట్లేదు. ఎందుకంటే హీజ్ లవ్ ఈజ్ అన్కండిషనల్, అగాపే, అన్కండిషనల్ లవ్. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు, అందుకే అవయంగా మార్చేసుకున్నాడు. ప్రైజ్ గాడ్. కృపాకాలంలో దేవుడు విశ్వాసుల మీద నేరం మోపట్లేదు. దేవుడు ఏ నేరం మోపట్లేదు. మన చేసిన వాటన్నిటి యొక్క శిక్ష ప్రభు మీద మోపబడింది. మన శిక్ష, మన అతిక్రమము, మన దోషలన్నీ కూడా ప్రభు మీద మోపబడింది. మన నేరములన్నీ ప్రభు మీద మోపబడ్డాయి. అందుకే ఆయన నీతి మన నీతిగా మార్చబడింది. ఆయన పరిశుద్ధత మన పరిశుద్ధతగా మార్చబడింది. మన శిక్ష ఆయన శిక్షగా మార్చబడింది. ఇది వాజ్ అ డివైన్ ఎక్స్చేంజ్ దట్ టుక్ ప్లేస్ అట్ ద క్రాస్. అర్థమైందా? దేవుడు నీ మీద నేరం మోపవాడు కాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పనివ్వండి. ఇంకొంతమంది మైండ్ సెట్లు ఏముందంటే, దేవుడు మోపడండి, కానీ అపవాదం మోపుతుంటాడు కదండి, చూడు నీ జీవితం ఎలా ఉందో, తూపాడు జీవితం, ఏం భక్తి ఇది, ఇంత పాపిష్టి పని చేస్తావు, రాత్రి ఏం చేస్తావో నాకు తెలీదా, అంతకుముందు ఏం చేస్తావో తెలీదా? అండ్ ప్రతి ఒక్క క్రియను బట్టి మనం చేసేటువంటి ఏదన్నా నెగిటివ్ పని ఏదన్నా ఉంటే వీళ్ళ రిలీజియస్ మైండ్ సెట్ ఏంటంటే, దేవుడు అంటే అపవాది పరిగెత్తుకుంటూ దేవుని కృపాసింహాస వద్దకు వెళ్ళి, చూడు నీ కుమారుడు ఇలా చేశాడు, చూడు నీ కుమారుడు అలా చేస్తున్నాడు, చూడు ఇలా చేశాడు, ఇలాగా ఆ దేవుని యొక్క ఫిర్యాదు చేస్తూ ఉంటాడు అపవాది అని చాలామంది మత బోధకులు కూడా అదే బోధిస్తూ ఉంటారు. మీరు కూడా వినే ఉంటారు. అపవాది మన విషయమై నేరం మోపుతూ ఉంటాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా, దీవారాత్రములు సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. అక్కడ సహోదరులు అంటే ఎవరు? జూవిష్. అక్కడ సహోదరులు యోహాను రాస్తున్నాడు, అక్కడ తన సహోదరులు రాస్తున్నాడు. వాడు నేరం మోపేది ఎవరు? యూదుల మీద మోపుతున్నాడు. మన మీద వాడు మోపలేడు. ఈ వచనం చూడండి ఒకసారి. ఓకే, దేవుడు నేరం మోపుతున్నాడా? ఈ వచనం బాగా పరిశీలన చేయండి. ప్లీజ్ వాచ్ ది స్క్రిప్చర్ కేర్ఫుల్లీ. వీళ్ళైతే దీన్ని అండర్లైన్ చేయండి. దేవుడు నేరం మోపుతున్నాడా? మీరు ప్రకటన కోట్ చేస్తారు, బాగానే ఉంది. మరి ఈ వచనం ఏంటి? మన పౌలు ఏం చెప్తున్నాడు? నేరం మోపుతాను చెప్పాడా? నో. ఇది మన స్టాండింగ్, ఇది మన స్క్రిప్చర్. ఇది యువర్ వాష్డ్ బై ద బ్లడ్. ఉచితముగా నీతిమంతుడుగా దేవుడు మార్చిన తర్వాత అపవాది ఏ విధంగా వచ్చి నేరం మోపుతాడు? క్రియలు లేవని. అసలు క్రియలు లేకుండానే దేవుడు రక్షణ ఇచ్చాడు, కృపను బట్టి ఇచ్చాడు. అర్థమవుందా? సాతాను వచ్చి మాటికి చూడు నీ క్రియలు బాలేవు, అది బాలేవు, ఇవి బాలేవు, కాబట్టి నీకు రక్షణ రాదు, నీ క్రియలు లేవు కాబట్టి నీకు రక్షణ నీకు దొరకదు, నువ్వు హెవెన్కి వెళ్ళవు, నువ్వు వేస్ట్ అని అంటే వాడికి ఈ స్క్రిప్చర్ని రిమైండ్ చేయండి. అండర్లైన్ చేయండి మీ బైబిల్, స్క్రిప్చర్ రిమైండ్ చేయండి. సాతానా, దేవుడు నేరం మోపవాడు కాడు. నువ్వు కూడా మోపలేవు. సాతానా, నువ్వు కూడా నా మీద నేరం మోపలేవు. ఎందుకంటే నేను ఉచితముగా నీతిమంతులుగా మార్చబడ్డా, క్రియలు బట్టి కాదుగా. ఉచితముగా నేను పరిశుద్ధులుగా మార్చబడ్డాను, కృపను బట్టి రక్షించబడ్డా, క్రియల వల్ల కలిగినది కాదు నా దేవుడు చెప్పాడు. క్రియలు లేకుండా రక్షణ ఇచ్చాను, నాకు రక్షణ ఇవ్వబడింది. దేవుడు నేరం మోపట్లేదు, నీతిమంతులుగా చేశాడు. ఐఎమ్ జస్టిఫైడ్ బై గాడ్, ఐఎమ్ మేడ్ రైచియస్. నేను నీతిగా మార్చబడ్డా. నేను ఈ స్క్రిప్చర్ మీరు కోట్ చేయగలగాలి. సో ప్లీజ్ అర్థం చేసుకోవాలి నా ప్రియ సోదర సోదరి. కృపాకాలంలో యేసు రక్తంతో కడగబడినటువంటి వారి మీద అపవాది నేరం మోపలేడు. మోపుతున్నాడు అనుకోవడము నీ అజ్ఞానము. నువ్వు ఏమై ఉన్నావో తెలియకపోవడం వల్ల అలాంటి మతపరమైన బోధల చేత నువ్వు బాధించబడుతున్నావు. ఒకవేళ వాడు అపవాదించి మోపుతున్నట్టుగా అనిపించినా నువ్వు వాడికి ఈ స్క్రిప్చర్ రిమైండ్ చేయండి. ఈ స్క్రిప్చర్ ప్రకారంగా అపవాది
నువ్వు నా మీద నేరం మోపలేవు, దేవుడే మోపట్లేదు, నువ్వు మోపలేవు, ఛాన్సే లేదు. ప్రైజ్ గాడ్. ఈ సత్యం మీకు అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, ఈ సత్యము మీకు అర్థమైందంటే, ఈ రెవల్యూషన్ మీకు అర్థమైందంటే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దేవుడు నా మీద నేరం మోపట్లేదు, అపవాది మోపలేడు, కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కామెంట్ సెక్షన్లో దాన్ని అగ్రీ చేయండి. ఇఫ్ యూ అగ్రీ, పోస్ట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, రైట్. సో నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. స్క్రిప్చర్ టు స్క్రిప్చర్ కంపారిజన్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఫైన్. 6వ వచనంలో, అయితే ఈ ఒక్కటి నీలో ఉంది. ఏంటి? నికోలాయితుల క్రియలను ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. ఇక్కడ నికోలాయితుల గురించి మనం నేర్చుకోవాలి. అసలు నికోలాయితులు ఎవరు? వీళ్ళ గురించి ఎందుకు బైబిల్లో రాయబడి ఉంది? ముఖ్యంగా 2 చోట్ల వీళ్ళ గురించి రాయబడి ఉంది. వీళ్ళ గురించి మనకి ఎక్కువ వివరణ మన బైబిల్లో కనపడదు, కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఇది తెలుసుకోవాలి. నికోలాయితుల గురించి చాలామంది వీడియోస్ చేశారు, చాలామంది యూట్యూబ్లో కూడా పెట్టారు, వాళ్ళ యొక్క వ్యాఖ్యానం కూడా చెప్పారు. మీరు కూడా ఆ బోధ వినే ఉంటారు. బట్ ఈ రోజున ఈ నికోలాయితులు ఎవరో, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు వీళ్ళ గురించి ప్రకటనలో రాయబడతా ఉంది, ఈ విషయాలు మనము లేఖన ఆధారాలతో మనం చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఆయన నికోలాయితుల గురించి మీరు కొత్త కోణంలో మీరు తెలుసుకోబోతున్నారు. వీళ్ళు ఎవరు, వీళ్ళ యొక్క ఉనికి ఎక్కడ ఉంది, ఎక్కడ ప్రారంభమైంది, ఈ యొక్క వీళ్ళ యొక్క ప్రస్థానము ఏ మేరకు పాకిపోయింది, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. బైబిల్లో చాలా క్లూస్ ఉన్నాయి, వాటిని పట్టుకొని చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. సో నికోలాయిత గురించి మనకి ఇక ఎఫెసీ సంఘంలో కనపడుతుంది. రెండవ చోట ఎక్కడ కనపడుతుంది అంటే ప్రకటన 2:15 పెర్గము సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ నికోలాయితుల యొక్క ప్రస్తావన వస్తుంది. అటువల్ల నికోలాయితుల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. ఓకే, సో ఎందుకు ఎవరు ఈ నికోలాయితులు? ఎవరై ఉంటారు? అసలు ఈయన ఒక వ్యక్తి అని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈయన ఒక వ్యక్తి అని, అంటే ఆది సంఘ పితరులు ఇరేనియస్, హిప్పోలైటస్, టెర్తులియన్, ఇలాగ ఆది సంఘ పితరులు వాళ్ళు ఏమని వ్యాఖ్యానం రాస్తారంటే, అంటే వాళ్ళ ప్రకారంగా దీని యొక్క ఆరంభ నాయకుడు ఎవరంటే, సంఘ పరిచర్య కొరకు ఆత్మ నింపుదల కలిగినటువంటి 7 సంఘ పెద్దల్లో ఒకడు. అంటే అపోస్తలకార్యం 6వ అధ్యాయంలో వీళ్ళు ఆత్మ నింపుదల కలిగినటువంటి 7 సంఘ పెద్దలు ఎన్నుకుంటారు. ఆ 7 పెద్దల్లో ఒకడు అంతియొక్క వాడగు నికోలాసు అనువారిని ఏర్పరచుకొని, నికోలాసు అన్నమాట గమనించాలి. సో ఈ నికోలాసే నికోలాయితుగా మారాడు. ఆ వ్యక్తి ఈ వ్యక్తి. కాబట్టి నికోలాయితు ఎవరో కాదు, ఆది సంఘములో ఉన్నటువంటి 7 పెద్దల్లో ఒక సంఘ పెద్దగా ఉండేవాడు అని నమ్ముతూ ఉంటారు. సో వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ 7 మందిలో ఇతను కూడా మంచిగా వాడబడేవాడు. అండ్ ఆ తర్వాత అతను తొలగిపోయాడు. అండ్ వీళ్ళొక కామెంటరీ ఎలా ఉంటుందంటే, బేసికల్గా ఈ నికోలాస్ అటువంటి వ్యక్తి, ఈయన యూదుల మత ప్రవిష్టుడు అని రాయబడింది. అంటే ఇతను హీఈస్ నాట్ ఎ బార్న్ జ్యూ. మత ప్రవిష్టుడు అంటే ఎవరు? యూదా మతంలోకి మారినవాడు అని అర్థం. జూవిష్ ప్రోసెలైట్ అంటే ఇతను ఒకప్పుడు అన్యుడు, యెహోవాను ఎరిగి యూదా మతంలోకి మారాడు. అది ఆ తర్వాత రక్షించబడి సంఘంలోకి మారాడు. అంటే మరి సంఘంలో ఆవిర్భవించిన తర్వాత సంఘంలోకి చేర్చబడ్డాడు. ఎవరు? ఈ యొక్క నికోలాసు. ఇది 2వ మార్పు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా సేవ చేస్తూ మెల్లిగా అన్య మతము వైపు ఆకర్షించబడి తప్పైన మార్గంలోకి వెళ్ళి తప్పుడు బోధలు పడిపోయి తప్పుడు బోధకు ఒక దుర్బోధకు ఒక నాయకుడిగా మార్చబడ్డాడు. తప్పుడు మత వ్యవస్థకు నాయకుడిగా మార్చబడ్డాడు ఈ యొక్క నికోలాసు. ఆ నికోలాసే నికోలాయితు అని ఆది సంఘ పితలు అలా వ్యాఖ్యానం చేసేటప్పటికీ దాన్నే ప్రామాణికంగా చేసుకొని చాలామంది ఇదే బోధిస్తూ ఉంటారు. ఈ నికోలాసే ఆ నికోలాయితు, ఈ నికోలాసే ఆ నికోలాయితు అని. ప్లీజ్ అండర్స్టాండ్, ఇక్కడ నికోలాసు సంఘ పెద్దగా ఉన్నటువంటి నికోలాసు ఆ విధంగా మారాడు అనడానికి లేఖన ఆధారాలు లేవు. ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఎవరో చెప్పినటువంటి వాక్యాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒకే పేరు బహుళ వ్యక్తికి ఉండొచ్చు. దాని అర్థము ఈ వ్యక్తి ఆ వ్యక్తిని కాదుగా. ఇక్కడ నికోలాస్ వేరు, నికోలాయితు వేరు. ఇక్కడ సంఘ పెద్దగా ఉన్నటువంటి ఈ యొక్క నికోలాస్ అలాగా దారి తప్పినట్టుగా, అబద్ధ బోధలో వైపు వెళ్ళినట్టుగా మనకి లేఖనాధారాలు ఎక్కడా కూడా మనకు కనిపించదు. జస్ట్ పేరు మ్యాచ్ అయినంత మాత్రాన, పేరు దరిదాపులు ఉన్నంత మాత్రాన అలా అనుకోవడానికి వీలేదు. సో ఈ వాదన తప్పు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే అర్థం చేసుకోవాలి, నికోలాయితు అనేది ఏంటంటే ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్ ఈజ్ ఎ రిలీజియన్. నికోలాయితు అనేది ఏంటంటే ఇది ఒక వ్యక్తి కాదు, ఇది ఒక మత వ్యవస్థ. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి ఒక మతం గురించి మనం ఈరోజు మనం చదువుకోబోతున్నాం. ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి ఒక మత వ్యవస్థ గురించి మీకు చెప్పాలి, ఇది తెలుసుకోవాలి. ఇది ఎలా మొదలైందో తెలుసుకోవాలి, ఏ విధంగా విస్తరిస్తుందో తెలుసుకోవాలి. ఇది ఆదికాండంలో మొదలైనటువంటి ఒక మతము ఒకటి ఉంది. అది ఆదికాండంలో మొదలై మెల్లిమెల్లిగా తన యొక్క ఊడలన్నీ కూడా ప్రాకి ప్రకటన గ్రంథము 17-18 అధ్యాయాల వరకు అది ప్రాకిపోయింది. అంతటి ఒక భ్రష్ట మత వ్యవస్థ ఇది. ప్రజల్ని భక్తిహీనతలోకి నడిపించే మరి ఒక భ్రష్ట మత వ్యవస్థ గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. సో నికోలాయితు గురించి తెలుసుకోవాలంటే దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. అంటే అది రంగులు మారింది కానీ దాని వ్యవస్థ అయితే సేమ్. దాన్ని మనం తెలుసుకుంటే నికోలాయితు ఎవరో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఈ భ్రష్టత్వపు ఒక మత వ్యవస్థనే అంత్యక్రీస్తు దాన్ని బేస్ చేసుకొని ప్రజలు నియంత్రించడానికి ఈ మత వ్యవస్థను వాడుకుంటాడు. అంత్యక్రీస్తు చేతిలోకి ఈ మత వ్యవస్థ ఒక అస్త్రముగా మారుతుంది. అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఈ మతం ఏంటి, ఇది ఎలా మొదలైంది, దీని విధి విధానాలు ఏంటి, ఈ మతాన్ని గుర్తించడము ఎలా, ఇవన్నీ కూడా లేఖనాముల ద్వారా కొన్ని క్లూస్ మనం తెలుసుకుందాం. సో నికోలాయితు బోధ, యెజబేలు బోధ, ఓకే, అలాగే పాత నిబంధనలో ఒక మత గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆ బోధ అన్నీ కూడా ఒకటే, రంగులు మార్చుకుంది కానీ దాని వ్యవస్థ అయితే ఒకటే. సో కాబట్టి మనం మూల వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నాం. మూల వ్యవస్థలోకి వెళ్ళిపోయి అక్కడ మత వ్యవస్థ అనేది ఎలాగుందో మనం తెలుసుకోబోతున్నాము. అర్థమవుతుందా? సో అయితే ఈ యొక్క మత వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాలి. అసలు ఇంతకీ అంటే మొదట నికోలాయితు గురించి ఇంక 2 మాటలు చెప్పి ఆ ఓల్డెస్ట్ రిలీజియన్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. నికోలాయితు అటువంటి మాట మీరు చూసినట్లయితే ఇది తెలుగు పదం కాదు, ఇది గ్రీకు పదం. ఇది బైబిల్ అనువాదం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ పదం నేరుగా దాన్ని అలాగే పెట్టేస్తారు. దాన్ని ట్రాన్స్లిటరేషన్ అంటారు. ట్రాన్స్లేషన్ అంటే అనువాదం, ట్రాన్స్లిటరేషన్ అంటే ఆ పదాన్ని పదముగా తీసుకొచ్చి పెట్టడం. ఉదాహరణకి బాప్తిజమము అది తెలుగు పదం కాదు, యాక్చువల్గా అది గ్రీక్ పదమే. ఆ పదాన్ని అలాగే పెట్టేశారు. అలాగే నికోలాయితు ఈ యొక్క పదం కూడా ఏంటంటే ఇట్ ఈస్ అన్ గ్రీక్ వర్డ్. ఇది గ్రీక్ వర్డ్, ఇది దీన్ని అలాగే పెట్టేశారు. మరి ఈ పదం ఒక అర్థం ఏంటి అని అంటే ఇందులో 2 పదాలు ఉన్నాయి. ఓకే, నికో అంటే ఏంటంటే లోబర్చుకోవడము, నికో అంటే లోబర్చుకోవడము, టు కాంకర్, టు ఓవర్కమ్ అని అర్థం. లావోస్ అంటే కామన్ పీపుల్, సాధారణమైనటువంటి ప్రజలు. లావోస్ అంటే ఏంటి? పీపుల్, సాధారణమైనటువంటి ప్రజలు. సో నికోలాయితు అంటే ఏంటంటే ప్రజల్ని లోబర్చుకోవడము అర్థం. సో సాధారణమైనటువంటి ప్రజలందరినీ కూడా లోబర్చుకోవడము, ఇది నికోలాయితు. సో ఇట్స్ ఎ కల్ట్ గ్రూప్. ఇది ఒక భయంకరమైనటువంటి కల్ట్ గ్రూప్. ఇది ఇట్స్ ఎ రిలీజియస్ గ్రూప్. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది దీని గురించి మనం తెలుసుకోవాలి. సో ఈ నికోలాయితులు అంటే ఎవరంటే వీళ్ళందరూ కూడా వారి యొక్క సొంత క్రియలు కలిగి ఉన్నారు. ఒక క్రియలు, ఒక ప్యాటర్న్, ఇలా చేస్తేనే దేవుని చేరుకుంటాం, ఇలా చేస్తే ఇలా వెళ్తాం, మీరు ఇది చేయాలి, మీరు అది చేయాలి. దేవుడు నియమించని కట్టడలు, నియమించినటువంటి ఒక విధి విధానాలు వీళ్ళు కలిగి ఉంటారు, విచ్ ఈస్ అగెయిన్స్ట్ గాడ్స్ వర్డ్. ఓకే, అందుకే ప్రకటన 2:6 చూసినట్లయితే ఈ ఒకటి నీలో ఉంది, నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషిస్తున్నావు. అక్కడ క్రియలైన మాట గమనించండి. ఈ క్రియలు ఏమైతే ఉన్నాయో ఇవి దేవుడు పెట్టినటువంటి క్రియలు కాదు. అందుకే ప్రభు అంటాడు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. ఎందుకంటే ఆ క్రియలు నేను చెప్పిన క్రియలు కాదు కదా, నేను ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించిన క్రియలు కాదు, ఇది వాళ్ళకు పెట్టుకున్న క్రియలు.
వాళ్ళు ఏర్పరచుకునే క్రియలు, అందుకే నేను వాటిని ద్వేషిస్తున్నాను అని చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఆ మతం అనుసరించేటువంటి ఆ క్రియలు, ఆ పద్ధతులు ఏమైతే ఉన్నాయో కాలక్రమేణా అవి ఒక బోధగా మార్చబడ్డాయి, ఒక డాక్ట్రిన్గా మార్చబడింది. అందుకే ప్రక్కన 2వ అధ్యాయం 15 వచనం చూడండి. అటువల్లే నికోలాయితుల బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అంటే అది క్రియలుగా ఉన్నటువంటి అది ఇప్పుడు కాస్త అది ఏమైపోయింది, ఒక బోధగా మార్చబడింది, ఒక డాక్ట్రిన్గా మార్చబడింది, ఒక సిద్ధాంతముగా మార్చబడింది. ప్రజలు దాన్ని ఒక సిద్ధాంతంగా తీసుకున్నారు. ఇలా చేస్తే ఇలా చేయాలి, ఇలాగనే ఉండాలి, ఇలాగే ఫాలో అవ్వాలి. ఏమైపోయింది, ఒక డాక్టర్గా మారిపోయింది. ఇప్పుడు ఆ డాక్టరీని ఒక ఉచ్చులోకి పడిపోయిన వాళ్ళు యూదులు ఉన్నారు. ఆ సిద్ధాంతాలకు పడిపోయిన వాళ్ళు యూదులు ఉన్నారు. ఎలా పడిపోయారు, ఎప్పుడు పడిపోయారు, ఈ ఆరంభం ఎప్పుడు జరిగింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా మనం చూడకపోతున్నాం. యూదులైన వారు సైతం కూడా ఈ సిద్ధాంతాలకు పడిపోయారు. ఇలా చేస్తేనే దేవుని చేరుకుంటాం, ఇలా చేస్తేనే ఇలా చెయ్యాలి, అంతటి దాంట్లోకి పడిపోయేపాటికే యోహానికి చాలా బాధ కలిగింది. అరే, మనం ఒక ప్రత్యేకమైన జనంగా ఉండి ప్రత్యేకమైన సొత్తుగా ఉండాల్సినటువంటి మనము అలాంటి బోధలకు పడిపోవడం ఏంటి? అపోస్తులు కాకయే తమ అపోస్తులుగా ఉన్నటువంటి గుర్తించినటువంటి మనము ఈరోజు యూదులందరూ కూడా ఆ నికోలాయితు బోధలో పడిపోవడం ఏంటి? యోహాను అందుకే రాస్తున్నాడు, బీ కేర్ఫుల్, ఆ సిద్ధాంతాలు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అని రాస్తున్నాడు. ఈ బోధలకి, ఈ క్రియలకి ఖండిస్తూ ఒక వ్యక్తి లేచాడు ఆ దినాలు. అతని పేరే అంతియప. చెప్పండి, ఎవరు? అంతియప. ఇతను లేచి ఖండించాడు. ఇతను చంపబడ్డాడని రాయబడింది బైబిల్లో. 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. సాతన సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. సాతన కాపురం ఉన్న స్థలంలో నాయందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియప అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో, అంటే అంతియప అనేటువంటి వ్యక్తి నిలబడ్డాడు, చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డాడు? కారణం ఏమై ఉండొచ్చు? ఎస్, అంతియప పేరులోనే కొక్కులు ఉంది. అంతియప ఈజ్ అ మార్టైర్, హతసాక్షి. ఎందుకు చంపబడ్డాడు? ఓకే, సో ఈ పేరులోనే 2 అర్థాలు ఉన్నాయి. అంతి అంటే యాంటీ. యాంటీ అంటే ఏంటంటే అగెయిన్స్ట్, యాంటీ క్రైస్ట్ అంటారు, అంటే విరోధి, వ్యతిరేకించుట. అంతి అంటే ఏంటంటే వ్యతిరేకించుట. పాస్ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్, అన్నిటినీ. అంటే అంత్యప అంటే అన్నిటినీ వ్యతిరేకించినవాడు అని అర్థం. అంటే ఇక్కడ అంత్యప మంచిని కూడా వ్యతిరేకిస్తున్నాడు అంటే కాదు. నాట్ ఎవ్రీథింగ్, ఎందుకంటే అన్నీ కూడా సాతన సంబంధమైనవి కాదు. కానీ ఆ దినాల్లో ఎక్కువగా ఈ యొక్క నికోలాయితుల యొక్క బోధ అందరినీ భ్రష్టు పట్టించి మత భ్రష్టత్వానికిలో నడిపించేస్తుంది ప్రజల్ని. ఇది అంత్యప లేచి నిలబడి ఖండిస్తున్నాడు. ఇది తప్పు, ఇది కాదు, దేవుని మార్గము ఇది కాదు, దేవుని వాక్యంలో ఇలా రాయబడలేదు అని ఖండించేపాటికే ఈ మత పెద్దలకు నచ్చలేదు, రిలీజియస్ లీడర్స్కి నచ్చలేదు. అడ్డు తొలగించుకోవాలి, ఇతను ఉంటే మన ఆటలు సాగవని అంత్యపని లేపేశారు. అది అంత్యప గురించి మనం చదువుతున్నాం. అంటే ఈ యొక్క మత వ్యవస్థ ఏం చేస్తుందంటే వీళ్ళ ఆటలు సాగడానికి అడ్డం వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చంపడానికి కూడా వెనకాడదు. అంత భ్రష్టమైనటువంటి మత వ్యవస్థ ఈ వ్యవస్థ. మరి వీళ్ళు ఎలాగ ప్రజల ఆధీనంలోకి తీసుకుంటారు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ప్రజల మీద వీరు మత అధికారులు నియమిస్తారు. ఓకే, క్లర్జీ అంటారు, లేదా ప్రీస్లీ క్లాస్ ఆఫ్ పీపుల్ నియమిస్తారు, క్లర్జీ. ఓకే, ఇది ఎక్కువగా పీఠాధిపతులు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి వారిని అపాయింట్ చేస్తారు. సో వీళ్ళంతా కూడా ఏంటంటే ప్రజల నుంచి వేరు చేసి ఈ పీఠాధిపతుల్ని లేదా క్లర్జీ ఈ యొక్క మతాధికారుల్ని వేరు చేస్తారు. అంటే ఆ దినాల్లో ఎట్లా ఉంటారంటే ప్రజలు 2 గుంపులు. ఒక గ్రూప్ ఏమో అధికారం కలిగిన వాళ్ళు, ఇంకో గ్రూప్ ఏమో కామన్ పీపుల్. ఓకే, ఆది సంఘంలో కూడా ఒకప్పుడు స్టార్టింగ్ డేస్లో ఒక మతము, అంటే క్రైస్తవ మతమే, ప్రజల దగ్గర బైబిల్స్ ఉండేటివి కాదు, ప్రజలు బైబిల్ చదవకూడదు, ఎవడు బైబిల్ కలిగి ఉండకూడదు, వాళ్ళు ఏమి చెప్తే ప్రజలు గుడ్డిగా ఫాలో అయ్యేవాళ్ళు. స్టార్టింగ్ డేస్ మనం చర్చ్ హిస్టరీ చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అంటే ఈ ప్రకటన గ్రంథ కాలంలో కూడా సేమ్ అలాగే ఒక మత వ్యవస్థ బయలుదేరుతుంది. ప్రజలందరూ 2 రకాలుగా ఉంటారు. ఒకటి మతాధికారులు, ఏలేవాళ్ళు, రెండోది ఏలబడేవాళ్ళు, 2 గుంపులు. సో ఒక గుంపు ఏలుతుంటుంది, ఇంకో గుంపు సబ్మిట్ అవ్వాలి. అంటే ఈ గుంపు ఏమంటుంది, ఏలేటువంటి గుంపు ఏమంటుంది అంటే ఓకే మీ సొంతంగా మీరు ఏం చదవద్దండి, మేము చెప్పిందే ఫాలో అవ్వండి, మేము చెప్పిందే ఫైనల్, మేము మతాధికారులము, మేము పంపబడ్డాము, దైవాంశ సంభూతులు, మేము
వీఆర్ సెంట్ బై గాడ్. మేము పంపబడ్డాం. అపోస్తులు అంటే ఏం చెప్పండి? పంపబడిన వారు. మేము దేవుని చేత పంపబడ్డాం, మేము చెప్పింది మీరు ఫాలో అవ్వండి అంటే ఇంకా ప్రజలు గొర్రెలుగా వాళ్ళు చెప్పిందంతా కూడా ఫాలో అవుతుంటారు. అందుకే దేవుడు అంటారు, అపోస్తులు కాకే తాము అపోస్తులని చెప్పుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారు? మీరు పరీక్షించారు. మీరు ఈ విధంగా వీళ్ళు ఆ మత పెద్దల్ని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా ప్రజల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతే పన్నాడు కదా, నోవే ఆటలు సాగు అంటే పాపం అంతేపాని చంపేశారు. సో ఈ యొక్క మతం ఏంటంటే దిస్ విల్ డ్రైవ్ పీపుల్ ఇంటూ ఐడాలట్రీ అండ్ ఇమ్మొరాలిటీ. విగ్రహారాధన, వ్యభిచారం ఈ రెండు కూడా చాలా మూల స్తంభాలుగా ఉంటాయి ఈ యొక్క మతంలో. అడ్డొస్తే చంపేయడమే. సో ఈ బోధ, జెజబెల్ బోధ ఇవన్నీ కూడా కామన్. రంగులు వేరే బట్ ఎసెన్స్ ఈజ్ సేమ్. దీని గురించి మనము చదవబోతున్నాం. అండ్ ఈ యొక్క జెజబెల్ బోధ, వీళ్ళక కట్టడాలు ఇవన్నీ కూడా మీరు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంకి వచ్చేపాటికి అక్కడ మనకు ఒక పేరు కనపడుతుంది, మహాబబులోను అని కనపడుతుంది. చదివారా మహాబబులోను గురించి? ఓకే, సో 5వ వచనం చూడండి. మర్మము, అండర్లైన్ చేయండి ఆ మాట, మర్మం, మిస్టరీ. వేసులకును భూమిలో ఏహ్యమైన వాటికి, ఏహ్యమైనవి చాలా ఉన్నాయి. నికోలైతుల బోధ కావచ్చు, యెజబెలు ఒక బోధలు కావచ్చు, బైబిల్లో చాలా దుర్బోధలు ఎక్కువ ఉన్నాయి, ఏహ్యమైనవి ఉన్నాయి. వాటన్నిటికీ తల్లి ఏంటంటే మహాబబులోను. దీని గురించి మనం చదవబోతున్నాం. మిస్టరీ బ్యాబిలోన్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే ఆ స్త్రీ అంటే మహాబబులోను దేంతో పోల్చబడింది అంటే ఒక స్త్రీతో పోల్చబడింది. పరిశుద్ధుల రక్తము చేతను అంటే ఈ యొక్క మత వ్యవస్థ ఏంటంటే పరిశుద్ధుల్ని అడ్డు తొలగించుకోవడానికి వాళ్ళని చంపేస్తుంది. రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలియుండుట చూచితిని అంటే అంతగా చంపి 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 అంతగా మత్తిలుతుంది. మత వ్యవస్థ అంత కిరాతకంగా అది ఒడిగడుతుంది. ఏది? ఇక మహాబబులోన్. అసలు ఈ మహాబబులోన్ ఏంటి? ఎందుకు దీని గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది? సో ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీగా నికోలైతు గురించి అయితే మనము నేర్పించాను, బోధించాను. ఇప్పుడు మిస్టరీ బ్యాబిలోన్ గురించి కూడా మనం నేర్చుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్లో దీని గురించి మనం ఎక్కువగా కవర్ చేయం. సో ఒకేసారి దీని గురించి ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా శ్రద్ధగా మీరు ఫాలో అవ్వాలి. ముందు ఏదైనా సరే మిస్టరీ బ్యాబిలోన్ ఓకే అని చెప్పానంటే మహాబబులోను గురించి మర్మం అనగానే మీకు అర్థమైపోవాలి. ఓకే, రైట్. సో ఇంతకీ ఈ మహాబబులోన్ ఏంటంటే ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి ఒక మతం ఒకటి ఉంది. ఏంటి ఆ మతము అని అంటే బయలుదేవత. బయలుదేవత మన పాత నిబంధనలో ఎక్కువగా మనము విగ్రహారాధన గురించి చదువుతున్న ప్రతిసారి కూడా ఎక్కువగా వినపడేటువంటి పదం ఏమంటే బయలుదేవత లేదా బయలుదేవుడు, బాల్ గాడ్ అని మనం చదువుతున్నాం. ఓకే, సో మరి ఈ బయలుదేవతకి ఇజ్రాయెల్కి ఏంటి సంబంధం అండి? వీళ్ళంతా కూడా కనాను జాతికి సంబంధించినటువంటి దేవతలు కదా. వీళ్ళకి ఇక్కడ యూదులకి ఏంటి సంబంధము? దాని గురించి ఎందుకు ప్రకటన గ్రంథంలో మనం చదవాలి? ఇదే కదా మన ప్రశ్న. ఎస్, దెర్ ఈస్ ఎ కనెక్షన్. అది ఏంటో మనం తెలుసుకోవాలి. సో బయలుదేవత గురించి మనం చదువుతున్నాం. సో బయలుదేవత అంటే ఇట్స్ అ మేల్ గాడ్, ఇట్స్ అ మేల్ డైటీ, ఇట్స్ అ మేల్ గాడ్. ఈయనకి ఫీమేల్ అంటే ఒక భార్య కూడా ఉంది. తన పేరు అష్టోరోతు. ఓకే, అష్టోరోతు ఇట్స్ అ ఫీమేల్ డైటీ. అంటే మేల్ డైటీ బాల్, ఫీమేల్ డైటీ అష్టోరోతు. ఓకే, ఈ పదాలు కూడా మీరు తెలుసుకోవాలి. అయితే ఈ అష్టరోతే ఆకాశరాణిగా పిలువబడుతుంది. ఇర్మియా 44:17 చూస్తే ఈమె ఆకాశరాణిగా ఈమెను కూడా కొలుస్తారు. అంటే మేల్ గాడ్ అండ్ ఫీమేల్ గాడ్. అంటే ఈ మత వ్యవస్థలో చెప్పండి ఒకే దేవుడు ఉంటారు కాదు. మేల్ గాడ్ ఉంటారు, ఫీమేల్ గాడ్ కూడా ఉంటారు. సో నేను ఏ మతమో నేను చెప్పాను, అది మీకు అర్థమైపోవాలి. ఇది అనేక వ్యవస్థలో కూడా ఉనిపోయింది. రూట్స్ నేను చెప్తున్నాను. అది పలు రూపాల్లో ఉంది. ఈరోజు సమాజంలో పలు మత విశ్వాసాల్లో ఉంది. చాలామంది నేను ఫాలో అవుతుంటారు. ఏ మతం అయితే మేల్ అండ్ ఫీమేల్ గాడ్ కలిగి ఉంటారో వాటి రూట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇదిగో ఈ బయలు దేవత ఆరాధనలో ఉన్నాయి. అర్థమైందా? సో దీని గురించి మీరు 27వ అధ్యాయము, 44వ అధ్యాయం చదివితే కూడా అక్కడ క్లియర్గా అక్కడ దీని గురించి రాయబడి ఉంది. రైట్. ఇంతకీ
ఈ దేవతల గురించి మీకు ఒక స్క్రీన్ నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను. వీళ్ళు ఎవరంటే దే ఆర్ గాడ్ ఆఫ్ ఫర్టిలిటీ, వార్ అండ్ సెక్సువాలిటీ. ఇది వీళ్ళ దేవతలకు ఒక ఇదనమాట. సో డూ యువర్ ఓన్ స్టడీ. ఎందుకంటే మనము డీప్గా వెళ్ళి మనం వాళ్ళ గురించి చదవాల్సిన అవసరం లేదు. బట్ ఏది చదవాలో ఏది తెలుసుకోవాలో అది మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిమ్రోదు అటువంటి వ్యక్తి నుంచి ఇది స్టార్ట్ అయింది. యాక్చువల్గా బబులోనికి మూలపురుషుడు ఎవరు? ఓకే, బాబేలు. బాబేలే కానీ నిమ్రోద్. ఇంకా అక్కడ నుంచి మనం రావాలి. మనకు టైం లేదు కాబట్టి మనము బ్యాక్గ్రౌండ్కి మనం వెళ్ళము. అయితే ఈ యొక్క దేవత ఆరాధన, ఈ యొక్క భ్రష్ట మత వ్యవస్థ ఇజ్రాయెల్లోకి ఎలా జొరబడిందో మనం చూడబోతున్నాం. ఓకే, అది ఇంపార్టెంట్. అయితే దేవుడు చాలా వార్న్ చేశాడు. ఇలాంటి ఆరాధన గురించి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఎప్పటికప్పుడు వార్నింగ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళతో ఉండకూడదు, బియ్యం అందకూడదు, వాళ్ళతో పాటు వెళ్ళకూడదు, అది భ్రష్టమైనది. దేవుడు వార్నింగ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ యెహోషువ ఎప్పుడైతే చచ్చిపోతాడో, మరణిస్తాడో, ఆ తర్వాత ఈ బయలుదేవత ఆరాధన అనేది ఇజ్రాయెల్లోకి జొరబడుతుంది. ఎలా జొరబడుతుంది అంటే ఇజ్రాయెల్ ఒక 12 గోత్రములో ఒక గోత్రమైన దాను గోత్రము ద్వారా ఈ బయలు ఆరాధన ఇజ్రాయెల్లోకి ఎంటర్ అవుతుంది. దాను గోత్రం. మీరు న్యాయాధిపతి గ్రంథము 2వ అధ్యాయం చూసినట్లయితే వాళ్ళు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. మేల్ డైటీ అండ్ ఫీమేల్ డైటీ. ఎవరు? దాను గోత్రికులు. దాను గోత్రికుల గురించి కూడా మీరు బ్యాక్గ్రౌండ్ మీరే స్టడీ చేయండి. ఎందుకంటే మీ బైబిల్ కాలేజీలో కానీ లేదా మీ టీచర్స్ లేదా మీ పాస్టర్ చెప్పి ఉంటారు. డూ యువర్ ఓన్ స్టడీ. మిగతా గోత్రికులు మంచిగా ఉంటే ఈ దాను గోత్రికులు మాత్రమే వీళ్ళు బయలుదేవతను అష్టారోతును పూజించారు. అర్థమైందా? అంటే విగ్రహారాధన, అన్యదేవత ఆరాధన, బయలు ఆరాధన, అష్టారోతును పూజించడము, దేవతలు పూజించడము, ఇదంతా ఇజ్రాయెల్లోకి ప్రవేశపెట్టబడినది దాను గోత్రము ద్వారా. అందుకే ప్రకటన గ్రంథములో 12 గోత్రికులలో ఒక గోత్రము కనిపించదు. మీరు ప్రకటన 7వ అధ్యాయం 4-8 వచనాలు చూసినట్లయితే అక్కడ అన్ని రకాల గోత్రికుల పేర్లు ఉంటాయి, కానీ దాను గోత్రం మాత్రం కనిపించదు అక్కడ. ఎందుకు? విగ్రహారాధన ప్రవేశపెట్టింది వీళ్ళే. అందుకే ఆ గోత్ర ప్రస్తావన లేకుండా దేవుడు ఆ గోత్రముని దేవుడు తీసేసాడు. ప్రకటన గ్రంథంలో మీకు దాను గోత్రం కనిపించదు. అర్థమైతే కారణం ఏంటి? వీళ్ళు బయలుదేవత ఆరాధనని ఇజ్రాయెల్కి ప్రవేశపెట్టి వాళ్ళు చెడిపోవడానికి, దారి తప్పడానికి వీళ్ళు కారకులయ్యారు. ఇంకా అక్కడి నుంచి ఇజ్రాయెల్ ప్రజలు అడుగున ఆ విగ్రహారంతో నిండిపోయి అంటే వాళ్ళు అన్య దేవతల వైపు వెళ్తారు. అక్కడ మొక్కడాలు, ఇక్కడ మొక్కడాలు, బలిపీఠాలు కట్టడాలు, బలులు అర్పించడాలు, హోమం చేయడాలు. మన ఓల్డ్ టెస్ట్మెంట్ చదివితే మనకి అర్థమవుతుంది. రైట్. సో ఎలా ఇంట్రొడ్యూస్ అయింది అనేది మనం చూద్దాం. అంటే దానైతే అలాగా వర్షిప్ చేస్తారు, బాగానే ఉంది. ఇప్పుడు మనము అంటే న్యాయాధిపతి 2వ అధ్యాయంలో ఉన్నాం కదా, ఇప్పుడు 17వ అధ్యాయంకి వెళ్తాం. అది ఇంకా ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యాయాధిపతి గ్రంథము 17వ అధ్యాయము 1-4 వచనాలు. మీకాను ఒకడు ఎఫ్రాయిముల మన్య దేశంలో ఉండెను. అతడు తన తల్లిని చూసి నీ యొద్ద నుండి తీసుకున్న రూకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వెనుకడిలో మాట్లాడిన ఆ 1100 వెండి రూకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసుకొంటినని ఆమెతో చెప్పగా అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక. యెహోవా అంటే చెప్పండి, ఇక్కడ ఈ వ్యక్తి ఎవరు? అని యూదుడే. ఎఫ్రాయిం మన్యంలో ఉన్నటువంటి ఒక యూదుడు. అతడు ఆ 1100 రూకలు తన తల్లికి మరలా ఇయ్యగా ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకున్న ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. అంటే పోసిన వంటి విగ్రహము చేసి యెహోవాకు ప్రతిష్ఠిస్తారండి. ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో అది ప్రవేశించింది దానివల్ల. నీకు మరలా అది ఇచ్చేదను నేను. అతడు ఆ రూకలు తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలకు అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమాస్వరూపి అయిన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడెను. అంటే వాళ్ళు విగ్రహాన్ని తయారు చేసుకున్నారు అండ్ ఇంట ఉంచాడు. పోసిన విగ్రహము చేసుకొని ఇంట ఉంచుకున్నాడు. ఇప్పుడు యూదులకి ఒక ఆజ్ఞ ఉందండి. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి? ఏ విగ్రహము కూడా చేసుకోకూడదు, ఏ ప్రతిమను చేసుకోకూడదు, దానికి సాగిలపడి నమస్కరించకూడదని 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఇది. అయితే వీళ్ళు దాన్ని అతిక్రమించారు. అతిక్రమించి మీకా ఏం చేస్తున్నాడు అంటే ఒక విగ్రహాన్ని చేసుకుంటున్నాడు. అండ్ ఒకటే కాదు,
చాలా విగ్రహాలు మీక తన ఇంట కలిగి ఉన్నాడు. ఆ విధంగా విగ్రహారాధన అనేది మీక పూనుకున్నాడు. అండ్ విగ్రహము చేయడం మాత్రమే కాదు, ఇంకొక అడుగు ముందుకు వేసాడు. చూడండి 5వ వచనం. మీకాను ఆ మనుష్యునికి దేవ మందిరం ఒకటి ఉండెను. దేవ మందిరము, హౌస్ ఆఫ్ గాడ్స్, ఇంగ్లీష్లో చూడండి, హౌస్ ఆఫ్ గాడ్స్. మరియు అతడు ఏఫోదును గృహ దేవతలను చేయించి, ఏఫోద్ అంటే ఏంటి? ఒక పెద్ద పొడవైనటువంటి ఒక డ్రెస్ ఉంటుందన్నమాట ఏఫోద్. ఇప్పుడు యాజకుని కూడా ప్రత్యక్ష గుడారానికి వెళ్ళాలంటే ఒక డ్రెస్ ఉంటుంది ఏఫోద్. అది ధరించుకొని దేని వద్దకు వెళ్ళి ఈ యాజకత్వం చేయాలి. సో దానికి రిప్లికాగా ఇక్కడ కూడా మీకా ఏం చేస్తున్నాడు? ఒక ఏఫోదును తయారు చేశాడు. గృహ దేవతలను చేయించి, అంటే ఒక డ్రెస్ వేసుకొని, ఆ గృహ దేవతలు అనగానే ఏ స్మాల్ ఇమేజెస్ ఆర్ ఐడిల్స్. బహుశా అవి మెడలోకి కావచ్చు, లేదా చేతికి కావచ్చు, స్మాల్ ఐడిల్స్. వాటిని కూడా తయారు చేయించి తన కుమారులో ఒకరిని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడు అయ్యాను. కుమారుని ఏం చేశాడు? ప్రతిష్ఠ చేశాడు. బాబు ఇక నువ్వే యాజకుడివి అని ఒక యాజకునిగా ప్రతిష్ఠ చేశాడు. అర్థమైందా? సో ప్రీస్ట్ అపాయింటెడ్ బై మీకా, నాట్ బై గాడ్. దేవుడు ఏర్పరచుకున్న యాజకుడు కాదు, ఇది మనుషుడు ఏర్పరచుకున్న యాజకుడు. ఇప్పుడు ఈ మతం గురించి కొన్ని క్లూస్ మనం నేర్చుకుందాం. ఈ మతంలో మొదటి ఇదేముంటుంది చెప్పండి? మేల్ గాడ్ ఉంటుంది, ఫీమేల్ గాడ్ కూడా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిది? ఏఫోద్ అంటే వీళ్ళు ఈ మతంలో ఒక రకమైనటువంటి వస్త్రాన్ని ధరిస్తారు. ఒక వస్త్రము ధరించి వాళ్ళు సర్వీస్ చేస్తారు. అండ్ నెంబర్ 3, ఈ మతంలో ఒక యాజకులు ఉంటారు, ప్రీస్టులు ఉంటారు, క్లర్జీ ఉంటుంది. వీళ్ళు దేవుని చేత ఏర్పరచబడినవారు కాదు, మనుషుల చేత ఏర్పరచబడినవారు. దే ఆర్ నాట్ అపాయింటెడ్ బై గాడ్. అంటే మీక కౌంటర్ఫిట్గా తను సొంత మతాన్ని స్థాపించుకున్నాడు, సొంత రిలీజియన్ స్థాపించుకున్నారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. అండ్ 6వ వచనం చూడండి. ఆ దినంలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. సో ఆ దినాల్లో మోషే ఉన్నాడు, యెహోషువ ఉన్నారు. వీళ్ళంతా ఉన్నప్పటికీ, దేని వాక్యం ఉన్నప్పటికీ కూడా ఆ మధ్యలో ఏంటంటే వీళ్ళే ఒక సొంత మతాన్ని ప్రారంభించుకున్నారు. ప్రతివాడు వాని దృష్టిలో ఏమంటే తనకి ఇష్టానుసారంగా నాకు అనిపించింది నేను ఒక మతం పెట్టుకున్నాను, నాకు అనిపించింది నేను ఇది ఫాలో అవుతాను. దేవుని పక్కన పెట్టేసి సొంతగా ఒక మతాన్ని ప్రారంభించుకొని వాళ్ళే సొంత రూల్స్ పెట్టుకొని ఏమండి వాళ్ళకి ఏది తోస్తే ఫాలో అయిపోతూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఏంటిది? వీళ్ళు బయలు అస్తోరుతుకి ఎట్లాగైతే ఉన్నారో సేమ్ ప్యాటర్న్ వీళ్ళు కూడా ఫాలో అయిపోతున్నారు. రంగులు మారింది, ప్యాటర్న్ ఇస్ సేమ్. అది ఇంకాస్త ముందుకు వెళ్దాం. ఇప్పుడు 7వ వచనంకి వెళ్దాం. యూదా బెత్లెహేము నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడు ఉండెను. అతడు లేవీయుడు. అంటే ఇది సరిపోక లేవీలో ఒక్కరిని కూడా లోపలికి లాగుతున్నాడు. అతడు అక్కడ నివసించాను. ఆ మనుషుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని. ఎందుకు అంటే లేవీయులు బలులు ఇవ్వాలి కదా, ఆ బలులు ఇవ్వడానికి ఆ ప్రాంతాన్ని, అనువైన ప్రాంతాన్ని వెతుకుతూ ఉండగా అతడు యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీయుల మన్య దేశం ఉన్న మీకా ఇంటికి వచ్చాడు. ఎవరు? ఆ లేవీయుడు. దేవుడికి బలులు ఇవ్వడానికి వచ్చాడు. మీకు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అని అడగగా, నేను యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడునను, నాకు దొరకగల చోటు నివసించుటకు పోవచ్చున్నా, నాకు ఒక ప్లేస్ కావాలి బలులు ఇవ్వడానికి, నా సర్వీస్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి అంటున్నప్పుడు అప్పుడు మీకు ఒక ఆఫర్ పెట్టాడు. నా వద్ద నివసించి నాకు తండ్రిగాను యాజకుడుగాను ఉండుము. ఏమంటాడు? నాకు తండ్రిగా, ఆ మాటలు ఏం చేయండి, తండ్రి అనే మాటలు ఏం చేయండి, తండ్రిగాను యాజకుడుగా ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలు, ఒక దుస్తు బట్టలు, ఆహారం ఇచ్చేదని చెప్పగా లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవనుడు అతని కుమారులో ఒక్కని వలె ఉండెను. దేవునికి సేవ చేయడానికి వచ్చినటువంటి లేవీయుడు సైతము కూడా ఈ ఆఫర్కి పడిపోయి మీకా చెప్పిన మాటకి ఓకే అనేసాడు. ఇప్పుడు మీకా ఇచ్చిన ఆఫర్ ఏంటంటే నాకు తండ్రిగా ఉండు అంటున్నాడు. మాకు ఫాదర్గా ఉండు అంటున్నాడు. అంటే ఇక మతంలో యాజకుల్ని ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ అని పిలుస్తారు. నేను ఏ మతం గురించి చెప్తున్నాను మీకు అర్థమైపోవాలి. నేను మత పేరు ఎత్తానండి, క్లూస్ ఇస్తాను, అది ఏంటో మీకు అర్థమైపోవాలి. ఈ రిలీజియన్లో ఈ మత పెద్దలు వీళ్ళు ఏమని పిలుస్తారు? ఫాదర్ అని పిలుస్తారు. మా తండ్రి అని సంబోధన చేస్తారు.
అందుకే ప్రభు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8-9 వచనాల్లో ఈ మత పెద్దలను ఉద్దేశిస్తూ ఒక మాట అంటున్నాడు. ఈ మనుషులు కనపడి నిమిత్తము తమ పనులని చేదురు, తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు. ఇలాగా రక్ష రేకులు వెడల్పుగా చేసుకోమని, చెంగులు పెద్దవుగా చేయమని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలే. వీళ్ళే ఓనుగా పెట్టుకున్నారు, ఒక డ్రెస్ పెట్టేసుకున్నారు వీళ్ళే. విందులో అగ్రస్థానములు, సమాజంలో అగ్రపీఠములు, సంత వీధిలో వందనములు, మనుషుల చేత బోధకులని పిలువబట్ట కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఎవరిని కూడా తండ్రి అని పిలవద్దండి, ఒక్కడే మీ తండ్రి. దేవుడు అంటాడు, యేసుప్రభు అంటాడు, ఎవరిని కూడా తండ్రి అని పిలవద్దండి. అంటే మా తండ్రిని పిలవకూడదా అంటే యేసుప్రభు ఆ కాంటెక్స్ట్లో చెప్పట్లేదండి. మీరు పై కాంటెక్స్ట్ చూడండి. హీస్ టాకింగ్ అబౌట్ ద రిలీజియస్ లీడర్స్. ఎవరిని కూడా మీరు ఫాదర్ అని సంబోధన చేయొద్దండి, మీకు తండ్రి ఒకడే ఆయన పరమందు ఉన్నాడు. ఈరోజు కొన్ని మత వ్యవస్థలో కొందరిని ఫాదర్ అని పిలుస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వ్యవస్థ? అది బైబిల్ వ్యవస్థ కాదు, బైబిల్ యొక్క క్రమం కాదు. ఇది ప్యాగన్ కల్చర్. ఇది తండ్రి అని పిలుస్తూ ఉంటారు, ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు. ప్రభు చెప్పాడు, ఫాదర్ని పిలవద్దండి. ఎందుకు? ఇది ప్యాగన్ ట్రెడిషన్స్. ఇది అంటే ఇక మతంలో ఏముంటుంది? విగ్రహారాధన ఉంటుంది, మేల్ డైటీ అండ్ ఫీమేల్ డైటీ కూడా ఉంటుంది. రెండవది వీళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. మూడవది వీళ్ళకి ఒక యాజకుడు ఉంటాడు. అండ్ నాలుగవది ఏంటిది అంటే వీళ్ళు ప్రజల చేత తండ్రి, ఫాదర్ అని పిలిపించుకుంటారు. దే ఆర్ కాల్డ్ యాజ్ ఫాదర్స్. ఈ మతంలో ఉన్నటువంటి ఇంకో కొన్ని క్లూస్ చూద్దాం. 2వ రాజు గ్రంథంకి వెళ్దాం. 10వ అధ్యాయం 18-22 వచనాలు చూసినట్లయితే అక్కడ ఏముందంటే, అహాబు బయలుదేవతకు కొద్దిగా పూజ చేశాను, యోహోను నేను అధికముగా పూజ చేయబోచున్నాను. ఇక యోహో అంటాడు, అహాబు కొద్దిగా చేశాడు బయలుదేవతకి. అంటే బయలుదేవత ఆరాధన ఏ మేరకు అది పాగిపోతుందో చూడండి అని చెప్తూ 19వ వచనం, కావున ఒక్కడను తప్పకుండా బయలు ప్రవక్తలనందరినీ, వాని భక్తులనందరినీ, వారి యాజకులనందరినీ. అంటే ఇప్పుడు ఈ దేవతకు ప్రవక్తలు ఉన్నారా? ఎస్. ఆ బయలుదేవతకు భక్తులు ఉన్నారా అంటే ఎస్. ఆ బయలుదేవతలకు ఎక్కువ మంది యాజకులు ఉన్నారా అంటే ఎస్. యాజకులనందరినీ అంటే ఒకరు కాదు, చాలామంది ఉన్నారు. పిలిపించండి అంటే అందరూ వచ్చారు. అండ్ 21వ వచనం చూడండి, యోహు ఇజ్రాయెల్ దేశం అంతట్లో వర్తమానం పంపింపక బయలునకు మొక్కు వారందరూ వచ్చిరి, రానివాడు ఒక్కడు లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటనూ చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయెను. అంటే అంతగా ఆ ప్లేస్ అంతా కూడా నింపబడిపోయింది. 22వ వచనం, అప్పుడు అతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిపించి బయలకు మొక్కు వారందరికీ వస్త్రములను బయటికి తెప్పించుమని. వస్త్రములు అన్నమాట గమనించండి. వస్త్రములు అంటే వెస్ట్మెంట్. ఓకే, వెస్ట్మెంట్ ఒక డ్రెస్ ఉంటుంది అండ్ దాని మీద ఒక టైటిల్స్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ ఉంటుంది, దాని మీద ఒక టైటిల్స్ ఉంటాయి. టైటిల్స్ అంటే ఎస్, ఈరోజు మనకున్నట్టుగా ఒక ప్లేట్ మీద పేర్లు రాకపోవచ్చు, కానీ బట్ డిఫరెంట్ స్టార్స్ ఉండొచ్చు, లేదా డిఫరెంట్ ఒక గుర్తింపు ఉండొచ్చు. ఓకే, సో ఈ డ్రెస్ వేసుకుంటే ఓకే ఆ క్లర్జీలో ఈ క్లాస్, ఇంకొక గుర్తింపు ఉంటే దానికంటే హయ్యర్ క్లాస్, ఇంకొక గుర్తింపు ఉంటే ఇంకొక హయ్యర్ క్లాస్. వస్తువులు ఉన్నాయి, వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక స్టార్ ఉంటే ఓకే ఒక డెసిగ్నేషన్, 2 స్టార్లు ఉంటాయి ఇంకొక డెసిగ్నేషన్ అన్నట్టుగా దే హ్యావ్ దేర్ ఓన్ డ్రెస్ కోడ్స్. ఎలా చెప్పగలుగుతారండి? ఎస్, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చూడండి ఒకసారి, 3-4 వచనాల్లో, అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుని ఉన్న ఒక స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ధూమ్ర రక్తము వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతో అలంకరింపబడినదై. అంటే ఇక్కడ ఒక రిలీజియస్ సిస్టమ్ని ఒక స్త్రీతో పోల్చబడతా ఉంది. సో ఆ రిలీజియస్ సిస్టంలో ఉన్నటువంటి వీళ్ళకి డ్రెస్సులు ఎలా ఉంటాయి చెప్పండి? బంగారం ఉంటుంది, ఆర్నమెంట్స్ ఉంటాయి, ముత్యములతో ఉంటాయి, రెడ్ కలర్, పర్పుల్ కలర్, వాళ్ళ డ్రెస్ కోడ్స్ ఇవన్నీ కూడా. సో వీళ్ళంతా కూడా ఎవరు? వీళ్ళంతా కూడా
క్లర్జీ రిలీజియస్ లీడర్స్, ఓకే, వీళ్ళు ఏంటంటే వాళ్ళ మతములో విగ్రహారాధన చేస్తారు. ఒక విగ్రహమును పెట్టుకొని ఆరాధన చేస్తారు. అది ఏ విగ్రహమైనా సరే నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. విగ్రహారాధన అంటే అన్యుల విగ్రహమే కాదు, అది ఏ విగ్రహమైనా సరే ఆ విగ్రహానికి వాళ్ళు మొక్కుతారు. వీళ్ళకంటే ఒక లాంగ్ రోబ్ ఉంటుంది, ఒక డ్రెస్సెస్ ఉంటాయి, అండ్ ఆ డ్రెస్కి డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో వీళ్ళందరూ కూడా వీళ్ళకి సిస్టంలో ఒకరు కాదు, చాలామంది చిన్న ప్రీస్టులు ఉంటారు. అండ్ వీళ్ళందరి మీద ఒక వ్యక్తి ఉంటాడు, అతను తండ్రి అని పిలుస్తారు. పీపుల్ కాల్ హిమ్ యాజ్ ఫాదర్ అని కూడా పిలుస్తారు. అర్థమైందా? సో కొన్ని క్లూస్ నేను దేని గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బట్ పేరైతే చెప్పాను, బట్ యూ ఫిగర్ ఇట్ అవుట్ విచ్ ఇట్ ఈస్. ఆ మతం ఇప్పటికీ ఉందా? ఎస్, ఉంది. అది ఎప్పుడు ప్రారంభమైంది, ఇప్పటికీ ఉంది. ప్రకటన గ్రంథం వరకు కూడా అది ఉంటుంది. దాని గురించి యోహాను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రైట్, ఇంకాస్త మనం ముందుకు వెళ్దాం. సో ఆ మతంలో ఉన్న వారి గురించి కొన్ని క్లూస్ మనకు దొరికాయి. ఇప్పుడు ఇంకాస్త ముందుకు వెళ్దాం. మొదటి సమయంలో 5వ అధ్యాయం. ఫిలిష్తులు దేవుని మందసం పట్టుకొని ఎబెనేజర్ నుండి అష్దోతుకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచారు. సో దేవుని మందసం ఎక్కడ పెట్టారు? దాగోన గుడిలో పెట్టారు. పెట్టినప్పుడు ఏమైంది మనకు తెలుసు బాగా. అదేమైపోయింది? యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండాను. ఆ తర్వాత దాగోను యొక్క తలయు 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉండేను. వాని మొండెము మాత్రమే వానికి మిగిలి ఉండను. అంటే దేవుని ఎదుట, ఆ మందసం ఎదుట ఈ విగ్రహము లేకుండా పోయింది. ఓకే, సో మొత్తము చెల్లా చెదిరైపోయి. గాడ్ హేట్స్ దిస్ ప్యాగన్ కల్చర్ వర్షిప్. గాడ్ హేట్స్ ఇట్. అందుకే పగిలిపోయింది. ఎందుకు దీన్ని చెబుతున్నామంటే, దాగోను అంటే ఏంటంటే, దాగోన్ అంటే ఫిష్ గాడ్. ఓకే, చేప దేవుడు, ఫిష్ గాడ్. సో ఫిష్ ఎలా ఉంటుంది? నో తెరిచినప్పుడు ఎలా ఉంటుంది? అలా. ఈ రిలీజియస్ ఒక లీడర్స్ ఒక టోపీ చూడండి ఎలా ఉంటుందంటే, ఇంత చాలా పొడువుగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, దాన్ని చివరన చేప ఎలా ఓపెన్ చేస్తే, తెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీరు ఆ టోపీలు అబ్జర్వ్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ టోపీలు? అంత పొడుగు ఉంటాయి ఇట్లా టోపీలు. ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? అంత పొడుగు ఉంటాయి. ఎందుకంటే అది ప్యాగన్ కల్చర్. అది దాని చివరి చూస్తే చేప తెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే టోపీ వ్యవస్థ కూడా ఉంటుంది దగ్గర, అంత పొడుగుగా ఉంటుంది. అండ్ అంత మాత్రమే కాదు, ఇంకా వీళ్ళ రిలీజన్లో ఏముంటుంది? ఇర్మియా 44వ అధ్యాయం. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేదురని ఎరిగి ఉన్న పురుషులందరినీ, అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను, మహాసమాజంగా కూడిన వారు ఐగుప్తు దేశాల మందలి పత్రోసులో కాపురం ఉండు జనులందరూ ఇర్మియాకి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చారు. ఇర్మియాతో అంటున్నారు ఆ స్త్రీలందరూ కూడా ఏమని? యెహోవాను బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటలు మేము అంగీకరించము. ఇర్మియామో వాళ్ళకి పరిచయం చేస్తుంటే వీళ్ళందరూ మేము యెహోవాను అంగీకరించము. మేము మీతో చెప్పిన సంగతులన్నింటినీ నిశ్చయముగా నెరవేర్చబోవచ్చున్నాం. మేము మా పితరులు మా రాజులను మా అధిపతులను యూదా పట్టణంలో ఉన్న యెరూషలేము వీధుల్లో చేసినట్లే ఆకాశరానికి ధూపము వేస్తాము. ధూపము వేయుదుము. ధూపము అన్న మాట గమనించండి. అంటే ఈ మతంలో వీళ్ళు ఏం చేస్తారు? ధూపము కూడా వేస్తారు. ఆమెకు పానార్పణము అర్పింతుము. ఎలానగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను, మేము క్షేమంగా ఉంటుమి, ఏ కీడు మాకు కలగలేదు. మేము ఆకాశరానికి ధూపం వేయగా మాకు పానార్పణము అర్పింపగా, పానార్పణము అనే మాట చేయండి. సో వీళ్ళు ధూపం వేస్తున్నారు. రెండవది ఏం చేస్తారు? పానార్పణము చేస్తున్నారు. ధూపము, పానార్పణము అంటే పానీయం అర్పిస్తున్నారు. ఏ పానీయం అర్పిస్తున్నారు? డ్రింక్ ఆఫరింగ్ అంటారు దాన్ని. ఒక పాత్ర తీసుకొని ఆ విగ్రహాలకి అర్పిస్తారు. సో ఇది నీదే అని ఒక అర్పణ అర్పిస్తున్నారు. రెండవది పిండి వంటలు. మా పురుషులు సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా? పానార్పణము అండ్ పిండి వంటలు ఈ రెండు కూడా మీరు చేయాలి. ఇంతకీ పానార్పణం అంటే ఏంటి? 16వ కీర్తన 4వ వచనంలో దావీదు ఒక మాట అంటాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించు వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులకు ఎత్తను. ఇది ఏ పానార్పణము? రక్త పానీయార్పణము.
సో వాళ్ళు ఆ పాత్రలో తీసుకుంటారు, ఆ పాత్రలో దాన్ని తీసుకొని ఆ దేవతలకు ఆ విగ్రహాలకి అర్పిస్తూ ఉంటారు. బ్లడ్ ఆఫరింగ్, బ్లడ్ ఆఫరింగ్. కొన్ని మతాల్లో నిజంగా బ్లడ్ లేకపోయినా దాన్ని రిప్రజెంట్ చేసేటువంటి ఆఫరింగ్ని రెడ్ కలర్ ఒక ఆ, ఒక, ఆ పానీయాన్ని వాళ్ళ దేవుడికి సమర్పిస్తూ ఉంటారు. రెండవది పిండి వంటలు, పిండి వంటలు, వేఫర్స్, వాళ్ళు తయారు చేసే వేఫర్స్. సో ఒక చేతిలో ఒక ఒక పానార్పణం ఉంటుంది, డ్రింక్ ఆఫరింగ్ ఉంటుంది, ఇంకొక చేతిలో వేఫర్స్ ఉంటాయి. సో వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా కూడా ఏంటంటే వీళ్ళంతా కూడా ప్రీస్ట్స్. వీళ్ళ మతంలో ప్రీస్ట్లు ఉంటారు. వీళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, వీళ్ళకి ఇక్కడ ర్యాంకింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ గార్మెంట్స్ ఉంటాయి. ఓకే, A4 ధరిస్తారు, పైగా ఒక పెద్ద టోపీ పెట్టుకుంటారు. ఓకే, అలాగే మెల్లో ఒక విగ్రహం, స్మాల్ ఐడిల్స్ని ధరిస్తారు. ఒక చేతిలో ఏమో పానార్పణం ఉంటుంది, ఇంకొక చేతిలో వేఫర్ ఉంటుంది. అండ్ ప్రజల చేత వీళ్ళు ఫాదర్ అని పిలువబడుతూ ఉంటారు. ఓకే, సో నేను ఏం మాట్లాడుతున్నానో అది ఏమైంటుందో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ స్టిల్ ఇంకా వీళ్ళ మతంలో ఉన్నటువంటి ఇంకొక స్టైల్ చూడండి. దే హ్యావ్ ఎ పోస్టర్ దట్ దే ఫాలో. ఒక పోస్టర్ కూడా వీళ్ళు కలిగి ఉంటారు. ఎలాగ ఆరాధన చేస్తారు? ఉట్టిగా ఆరాధన చేయరు, ఒక పోస్టర్ ఉంటుంది. మొదటి రాజులో 19వ అధ్యాయం 18వ వచనం, ఆయన ఇజ్రాయేల్ వారిలో బయలుకు మోకాలునకయు. అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే బయలుకి వాళ్ళు మోకాలు ఉనుతారు. మోకాలు అంటే వాళ్ళు నీల్ డౌన్ చేస్తారు. సో ఆ పాత్ర తీసుకుంటారు, వేఫర్ తీసుకుంటారు, పెద్ద టోపీ పెట్టుకుంటారు, మెల్లో ఒక ఐడల్స్ ఉంటాయి, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. దిస్ ఆర్ ద ప్రీస్ట్ అండ్ దే విల్ నీల్ డౌన్ చేసి వాళ్ళు వర్షిప్ చేస్తారు. నీల్ డౌన్ చేసి, ఒక నీల్ డౌన్ చేయకపోతే ఇట్స్ కాల్డ్ ప్రైడ్. వాళ్ళ రిలీజియస్ సిస్టంలో ఏంటంటే ఇఫ్ దే డోంట్ నీల్ డౌన్ ఇట్ ఈస్ ఎ ప్రైడ్. సో నీల్ డౌన్ చేయాలి. సో ఆ విగ్రహం ఎదుటికి వెళ్తారు, నీల్ డౌన్ చేస్తారు. నీల్ డౌన్ చేసి నోటితో వాడిని ముద్దు పెట్టుకొనక ఉండు అంటే వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. వాళ్ళ రిలీజన్లో ఏమంటే దే కిస్ అంటే ఆ వ్యక్తికి వాళ్ళు ముక్కుతారు, విగ్రహాన్ని ముక్కుతారు, ఈ ఫాదర్ అనే వ్యక్తికి కూడా ముక్కుతారు. అందుకే ఇలాంటి తండ్రి అని పిలబడేటువంటి వాళ్ళకి రింగ్స్ కూడా కొన్ని ఉంటాయి, కొన్ని సింబల్స్ ఉంటాయి, రింగ్స్ ఉంటాయి. ప్రజలు ఏం చేస్తారు? దాన్ని ముద్దు పెట్టుకుంటారు. కిస్సింగ్ అది ఏంటో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను డెప్త్కి వెళ్ళాను, క్లూస్ మాత్రం ఇవ్వగలుగుతాను. యూ ఫిగర్ ఇట్ అవుట్. అది ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, దాని మూలాలేంటో యూ ఫిగర్ ఇట్ అవుట్. నా పని కేవలము క్లూస్ మాత్రమే ఇవ్వడము. సో కిస్సింగ్ అనేది కూడా ఉంటుంది. హోషేయ 13వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. వాటికి బలులు అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకున్నడని చెప్పుదురు. సో విగ్రహాల్ని ముద్దు పెట్టుకుంటారు, కిస్ చేస్తారు. కిస్సింగ్ అన్ ఐడల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్స్ ఆల్ బాల్ వర్షిప్, బాబిలోనియన్ వర్షిప్. మహాబబులోన్ ఒక భ్రష్టమైన మత వ్యవస్థ నుంచి అవన్నీ కూడా తెచ్చుకుంటున్నారు. సో కాబట్టి ఈ మతంలో ఏమేమి ఉన్నాయి ఒక్కసారి రివిజన్ చేద్దామా? ఎస్, ఈ మతంలో ఏముంటుంది? ఐడల్ వర్షిప్ ఉంటుంది. ఏ మతంలో ఐడల్ వర్షిప్ ఉందో ఆ మతము ఏంటంటే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ వీళ్ళకి ఒక యాజకులు ఉంటారు, ప్రీస్ట్లీ క్లర్జీస్ ఉంటారు, ప్రీస్ట్లీ సిస్టమ్స్ ఉంటారు, యాజకులు ఉంటారు, రిలీజియస్ లీడర్స్ ఉంటారు. వీళ్ళు ఒక A4 ధరిస్తారు. దాని ఇంగ్లీష్లో టెరాఫీమ్ అని ఉంటుంది. లాంగ్ రోబ్ ఉంటుంది. వాళ్ళ మెడలో వాళ్ళ చుట్టూ కూడా చిన్న ఐడల్స్ ఉంటాయి. వాళ్ళ చేతికి ఉంగరాలు కూడా ఉంటాయి. ఎస్, వాళ్ళకి ఒక టైటిల్ ఉంటుంది. ఏంటా టైటిల్? ఫాదర్ అనే టైటిల్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత చాలామంది యాజకులు ఉంటారు. అండ్ ఆ తర్వాత వాళ్ళకి ఒక పెద్ద టోపీ ఉంటుంది, ఒక చేపనోళ్ళకి ఒక పెద్ద టోపీ ఉంటుంది. అండ్ దర్ ఆఫర్ డ్రింక్ ఆఫరింగ్ ఉంటుంది, పానీయార్పణం ఇస్తారు, ఒక చేతిలో వేఫర్స్ పట్టుకుంటారు. నీల్ డౌన్, వాళ్ళ ఎదుట ప్రజలు నీల్ డౌన్ చేయాలి. ఓకే, ప్రజలు వాళ్ళ ఎదుట నీల్ డౌన్ చేయాలి, ఆయన చేతి పట్టుకొని ముద్దాడాలి. See, this is the religious system that is going on. ఇదంతా కూడా ఏంటిది? అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ ఇట్ ఈస్ ఎ బాల్ వర్షిప్. ఇలాంటి వర్షిప్ దేవుడు నియమించలే బైబుల్. ఇదంతా కూడా మనుషులు ఏర్పరచుకున్నారు. ఇదంతా కూడా బాల్ వర్షిప్. ఏ మతమైనా సరే ఈ సిస్టమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నట్లయితే బీ కేర్ఫుల్. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ ఇట్ ఈస్ ఎ బాల్ వర్షిప్. ఇజ్రాయిల్ యొక్క ప్రజలోకి ఇది ప్రవేశపెట్టబడింది. ఇజ్రాయెల్ ప్రజలలోకి ఇది జ్వరబడింది ఈ మతం. అందుకే ఈవెన్ కొన్ని ప్లేస్లో కొన్ని చర్చస్ చూసినట్లయితే
ద మూమెంట్ అంటే ఆ బిల్డింగ్లోకి ఎంటర్ కాగా అర్థమైపోతుంది, స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏమై ఉంటుందంటే ఒక పెద్ద ఇమేజ్ ఉంటుంది. పుల్పిట్ ఎక్కడ ఉంటుంది? కంప్లీట్గా లెఫ్టో రైటో ఉంటుంది. అంటే స్టేజ్కి పుల్పిట్ కాదు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి? అన్ ఇమేజ్. ప్లీజ్ అండర్స్టాండ్. ఇదంతా కూడా ఏంటది? ఇదంతా కూడా ఈ యొక్క మత వ్యవస్థ నుంచి తెచ్చుకునేటివన్నీ కూడా. నికోలాయితులు, ఇదిగో ఈ మతానికి సంబంధించిన వాళ్ళు ఈ నికోలాయితులు. వాళ్ళు ఆ మత వ్యవస్థ ఇప్పటికీ ఉంది. రంగులు వేరే, రకరకాల చోట్ల రంగులు వేరే ఉంది, కానీ బట్ రూట్స్ ఆర్ సేమ్. అందుకే దేవుడు అంటున్నాడు కదా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, అయితే ఈ ఒక్కటి నీలో ఉంది, నువ్వు నికోలాయితుల క్రియలు ద్వేషిస్తున్నావు కదా, నేను కూడా ద్వేషిస్తాను. గాడ్ హేట్స్. ఎందుకు? దేవుడు రక్షణ ఇచ్చేటువంటి విధానం వేరే ఉంది, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సొంత క్రియలు పెట్టుకొని ఇలా చేస్తే రక్షణ వస్తుంది, ఇలా వెళ్తే రక్షణ వస్తుంది, ఈ మెథడ్లో చేయాలి, అలా వెళ్ళాలి. వీళ్ళు సొంతంగా రూల్స్ పెట్టుకోవడం ద్వారా రక్షణ ఈ విధంగా వస్తుంది, ప్రజల్ని తప్పుదారు పట్టించేస్తున్నారు. అందుకే యూదులు సైతం కూడా అటువైపు వెళ్ళిపోతున్నారు, యూదులు సైతం కూడా అటువైపు అట్రాక్ట్ అవుతున్నారు. ప్రకటన గ్రంథంలో సేమ్ అది జరుగుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఇలాంటి కల్చర్స్ ప్రపంచంలో ఇప్పటికే వ్యాపించేసాయి. ఆ టైంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. యూదుల సైతము కూడా, నమ్మకంగా ఉన్నటువంటి యూదుల సైతం కూడా అలాగ దారి తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే వార్న్ చేస్తున్నాడు పెర్గం సంఘంతో, నిక్కాయిలో బోధ ఉన్న అనుసరించేవారు మీలో కొందరు బీ కేర్ఫుల్ అంటున్నాడు దేవుడు. ఈ కృపాకాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయి, మన కాలంలో కూడా ఇలాంటి బోధలు ఉన్నాయి. షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకే దేవుడు అంటాడు 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటికి ఏమి పొత్తు. చాలామంది స్క్రిప్చర్ని తీసుకొని దీన్ని ఎలా అప్లై చేసుకుంటారంటే, ఇది దేవుడు వివాహ వ్యవస్థ గురించి ఇలా మాట్లాడుతున్నాడు, లేదా ఎవరితైనా సరే వ్యాపారం చేయాలంటే ఆ పార్ట్నర్ గురించి మాట్లాడుతున్నాడంటే చాలామంది దీన్ని ఈ విధంగా అప్లై చేసుకుంటారు. అఫ్కోర్స్ ఈవెన్ ఆ విషయంలో కరెక్ట్ అయినప్పటికీ, బట్ కాంటెక్స్ట్ ఏంటి? చాలామంది ఈ స్క్రిప్చర్ని మిస్అప్లై చేస్తుంటారు, మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. అవిశ్వాసతో మనం ఉండకూడదు, ఈవిల్తో ఉండకూడదు, వాళ్ళతో ఉండకూడదు అని. అఫ్కోర్స్ బట్ కాంటెక్స్ట్ ఏంటి? ఏ కాంటెక్స్ట్లో దేవుడు మాట్లాడుతున్నాడు? ఏ అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దని మాట్లాడుతున్నాడు? 14వ వచనం తెలియాలంటే 15వ వచనం కూడా చదవండి. క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? అంటే విశ్వాసులు సైతం కూడా ఇలాంటి కల్చర్లోకి వెళ్ళిపోతున్నారు, ఇలాంటి సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. ఏమి సంబంధము? మనం జీవగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుని యుందును, వారు నా ప్రజలై ఉందురు. అర్థమైందా? సో కాబట్టి మనం ఎవరికి విజోడుగా ఉండకూడదు, ఎవరితో మనం ఉండకూడదు. క్రీస్తుకు బెలియాలకి ఏమి సంబంధం? విగ్రహములకు ఏమి పొందిగా? ఇలాంటి కల్చర్స్ని ఫాలో అయ్యేటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ కాంటెక్స్ట్లో, ఎందుకంటే ఈ కాలంలో కూడా చాలామంది విశ్వాసులు ఇలాంటి ఒక దాంట్లో పడిపోయారు. ఈరోజు ఏమండి, ప్రభుని ఎరిగిన వాళ్ళు చెప్పండి, ఇలాంటి కల్చర్స్లో పడిపోలేదంటారా? ఎస్, ఏకీభవిస్తున్న కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొన్ని డినామినేషన్లో స్టిల్ ఈ యొక్క ప్యాగన్ ఒక రూట్స్ ఉన్నాయా లేదో చెప్పండి. ఇక బాబిలోనియన్ వర్షిప్ ఒక కల్చర్ ప్యాటర్న్ ఈరోజు నేటి కొన్ని డినామినేషన్లో ఫాలో అవుతున్నారా లేదా? రంగులు వేరే, రంగులు మార్చుకుంది, బట్ రూట్స్ అయితే అవే కదా. ఇంకా అంటే వాళ్ళు ఏమంటారంటే, ఓకే దిస్ ఈజ్ అ టెంపుల్ వ్యవస్థ ఉందా? ఈజ్ చర్చ్ అ టెంపుల్? సంఘము ఆలయమా? చెప్పండి ఒకసారి. కృపాకాలంలో దేర్ ఇస్ నో టెంపుల్. అంటే ఒక భవనము ఎప్పుడు కూడా దేవుని ఆలయము కాదు. బాడీ ఆఫ్ క్రైస్ట్లో దేర్ ఇస్ నో టెంపుల్ సిస్టమ్. పౌలు అంటాడు కదా ఇక్కడ చూడండి, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాం. ఏ వ్యవస్థ అయితే 4 గోడలను చూసి ఇది చర్చ్ అంటుందో, ఇట్స్ ఎన్ ఏ ప్యాగన్ కల్చర్. క్రైస్తవులు కూడా చాలా అజ్ఞానంలోకి నెట్టివేయబడుతున్నారు. దిస్ ఇస్ అ చర్చ్, దిస్ ఇస్ అ టెంపుల్, ఇది ఒక ఆలయము, ఈ ఆలయంలో దేవుడు ఉంటాడు. ఒక 4 గోడలలో దేవుడు ఉంటాడా? నో. కృపాకాలంలో టెంపుల్ సిస్టమ్ లేదు, కృపాకాలంలో ప్రీస్లీ సిస్టమ్ లేదు, కృపాకాలంలో యాజకులు లేరు. ఆల్రెడీగా మొదటి పేతురు రాసిన పత్రిక మీద నేను రైట్లీ డివైడ్ చేసి బోధించాను, అక్కడ ఆ వీడియో చూడండి. కృపాకాలంలో మందిర వ్యవస్థ లేదు, కృపాకాలంలో యాజక వ్యవస్థ లేదు.
కొందరు నన్ను వ్యతిరేకిస్తూ ఉంటారు, ఇది ఎక్కడ దుర్బోధ అని. బట్ ప్లీజ్ ఆ ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దేర్ ఇస్ నో టెంపుల్ సిస్టమ్. ఈరోజు ఎంతమంది ఒక స్థలములో దేవుడు ఉంటాడని, 4 గోడల మధ్య దేవుడు ఉంటాడని, 4 గోడలే సంఘమని, ఇలాగ ఇప్పటికీ చాలామంది ఇంకా బోధిస్తూ ఇంకా ఇలాంటి ట్రెడిషన్స్నే బోధిస్తూ ఉంటారు. పౌలు మనము చేయగల దేవుని ఆలయం, మనమే దేవుని ఆలయము. చెప్పండి, ఎన్ని సంఘాలు, ఎంతమంది బోధకులు 4 గోడలు ఒక భవనాన్ని సంఘముగా పిలుస్తారు. సంఘం కూడుకునే చోటది, కానీ అదే సంఘము కాదు కదా. చర్చ్ అంటే ఇది విమోచించబడిన విశ్వాసుల గుంపు చర్చ్. ప్రభు వచ్చినప్పుడు మధ్య ఆకాశానికి ఏది ఎత్తబడుతుంది? బిల్డింగ్ ఎత్తబడుతుందా? మనం ఎత్తబడతామా? మనం ఎత్తబడతామండి. న్యూ టెస్ట్మెంట్లో పౌలు సువార్త ప్రకారంగా ఏమండి, వీ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, నాట్ 4 వాల్స్. ఈరోజు చాలామంది ఏం చేస్తానంటే ఆ గోడలు కట్టేటువంటి కార్యక్రమంలో ఉండిపోయి, దేవుడు నన్ను ఇలా కట్టమంటున్నాడండి, దేవుడు కృపాకాలంలో నిన్ను నన్ను పిలిచింది క్రీస్తు సంఘమును శరీరము కట్టడానికండి. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడం, అఫ్కోర్స్ సంఘం కూడుకోవడానికి ఒక చోటు కావాలి, తప్పు లేదు. సంఘము కూడడానికి ఒక చోటు కావాలి, అందులో తప్పు లేదు. కానీ ఆ బిల్డింగ్నే చర్చ్ అంటున్నావు చూసావా, అక్కడ తప్పు. బిల్డింగ్ ఈజ్ నాట్ ఎ చర్చ్. దయచేసి మనం దాని నుంచి మనం బయటకు రావాలి. సో ఇక్కడ వీళ్ళంతా కూడా ఏంటి, వీళ్ళంతా కూడా ఒక ఆలయాలు కడుతుంటారు, వీళ్ళంతా కూడా దానిలో విగ్రహాలు పెడుతుంటారు, వీళ్ళంతా కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా కూడా మిస్టరీ బ్యాబిలోనియన్ కల్చర్. 17వ వచనం, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. మీరు బయటకు రావాలి. బయట రావాలంటే అది ఏంటో నీకు తెలియాలి కదా. కొన్ని క్లూస్ ఇచ్చాను బైబిల్లోంచి. ఏ ఒక్క డినామినేషన్లో కానీ ఏ ఒక్క కల్చర్లో కానీ ఇవి కనపడ్డాయా, ఏం చేయాలి? వారి మధ్య నుంచి బయటకు రావాలి. అపవిత్రం మీద ముట్టకూడదని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈరోజు విచారం ఏమంటే క్రైస్తవ్యంలో కూడా కొన్ని చోట్ల ఇలాంటి ట్రెడిషన్స్ ఉన్నాయి. మన నుంచి బయట రావాలి. ఓకే, ప్రైజ్ గాడ్. అండ్ చివరిగా కాంపెన్సేషన్. సో మొదటి కమెండేషన్ చూసాం, రెండవది కండమ్నేషన్ చూసాం, ఇప్పుడు మూడవది కాంపెన్సేషన్. అంటే ఇవన్నీ కూడా అంటే దేవుడు వాళ్ళకి కొన్ని లోపాలు చెప్పాడు, సరి చేసుకుని వాళ్ళు నిలబడగలిగితే దేవుడు వాళ్ళకి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ లేదా రివార్డ్ ఏంటి తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం, చెవిగలడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. కాబట్టి జయించువానికి అంటే ఇక్కడ జయించువారంటే ఎవరు? చాలామంది బోధిస్తారు, మనం లోకంను జయించాలి, పాపమును జయించాలి, లేకపోతే మనకు ఇది జయించాలి, అది జయించాలని చెప్తారు. ప్రశ్న, అసలు ఒక వ్యక్తి అవన్నీ జయించగలుగుతాడా? జయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జయించాలని చెప్తున్నారు, అది జయించాలి, అది జయించాలి, ఇది జయించాలి, ఒక పెద్ద లిస్టు చెప్తారు కదా, కరెక్టే. అలా జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక 2-3 పేర్లు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ జయించుట అంటే ఏ జయించు గురించి మాట్లాడుతున్నారు? వీళ్ళు 7 ఏళ్ల సమ్ముగుండా వెళ్తున్నారు, ఎక్కడా కూడా ముద్ర వేయించుకోకుండా అవన్నీ కూడా తట్టుకొని సహించి తట్టుకొని 7 శ్రమలు అయ్యేదాకా నమ్మకంగా ఉంటారో వాళ్ళు దాన్ని జయించినట్టు. 7 శ్రమలు జయించాలి, జయించి ప్రభు కోసము నిలబడాలి, ఎదురు చూడాలి, ప్రభు వస్తారు. వాళ్ళు జయించు, వాళ్ళ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంతేగాని పాపం మీద జయిస్తే నీకు జీవవృక్ష ఫలం వస్తుంది అంటే నేను పాపం చేయమని నా ఉద్దేశం కాదు, ప్లీజ్ అపార్థం చేసుకోకండి. ఆత్మరక్షణ వచ్చింది కానీ శరీరానికి రక్షణ ప్రభు రాకడప్పుడు మాత్రమే మన దేహము విమోచించబడుతుంది. అంతవరకు దేహంలో మూడగాల్సిందే. ఓకే, అయితే ఇక్కడ జయించువాని అంటే ఇది సంఘానికి ఇవ్వబడిన వాగ్దానం కాదు. జయించువానికి జీవవృక్ష ఫలము. జీవవృక్షం ఏమంటే ప్రశ్న, జీవవృక్ష ఫలం ఎందుకు? ఫస్ట్ క్వశ్చన్, అది ఎవరికి? ఇది మనం ఆలోచించాలి. జీవవృక్షము అంటే ఆ వృక్ష ఫలం తిన్నప్పుడు అతనికి నిత్య జీవం వస్తుంది. జీవవృక్షం అన్న మాట మనకి ఎప్పుడు కనపడుతుంది? మొదటిసారి ఆది కాండంలో కనపడుతుంది, అవునా? సో ఆదాము అవ్వ తినవద్దన్న పండు తింటారు, ఆ తర్వాత వాళ్ళు పాపం చేస్తారు, తోటలోంచి వెళ్ళగొట్టబడతారు. మరలా వాళ్ళ తోటలోకి ప్రవేశించకుండా ఉండడానికి దేవుడు అక్కడ ఒక ఖడ్గజ్వాలను దేవుడు అక్కడ ఉంచుతాడు. ఎందుకు? ఆ జీవవృక్షము తిని తినడం వల్ల ఏమవుతుంది? పాపస్థితిలో అది తింటే ఇక వాళ్ళు నిత్యము పాపస్థితిలోనే ఉండిపోతారు. అలా ఉండకూడదని వాళ్ళ మేలు కోరే దేవుడు వాళ్ళ కొంచెం పంపించేస్తాడు.
అయితే ఇప్పుడు యూదులు నిత్యము ప్రభుతో ఉండాలి, నిత్యము ప్రభుతో జీవించాలి. అంతవరకు వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు? శరీరంలోనే ఉంటారు. కానీ నిత్యము ప్రభుతో ఉండాలి, మరణము లేకుండా ఉండాలి అంటే ఎవరు ఉంటారు అంటే ఇదిగో అవన్నీ జయిస్తూ 7వ సంవత్సరంలో జయిస్తూ ఉంటారు కదా. జయించి వచ్చిన వాళ్ళకి ప్రభు వాగ్దానం చేస్తారు, నేను అది భుజింపజేస్తాను, అప్పుడు మీరు నిత్యము నాతో ఉంటారు. ఇది వాళ్ళకు వాగ్దానం చేయబడింది, ఇది మనకు కాదు. ఎందుకు తెలుసా? మనకు అది తింటేనే నిత్య జీవమా? కాదు, రక్షించబడిన వెంటనే నీకు నిత్య జీవం ఇవ్వబడింది. పౌలు పత్రికలు చదవండి. ఒకవేళ ఆయన రాకడ సంభవించినా లేదా మన పోకడ సంభవించినా మన నిత్యము ప్రభుతోనే ఉంటాం. ఆ వాగ్దానం మనకి ఇవ్వబడింది, ఆ భద్రత మనకి ఇవ్వబడింది. అంతేగాని మా చచ్చిపోయిన తర్వాత నా కుమారుడు వెయిట్ చేయి, నేను వస్తాను, నేను తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళి ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళి నీకు ఆ జీవవృక్ష ఫలాన్ని తినిపింపజేస్తాను, అప్పుడు నువ్వు నిత్యము నాతో ఉంటావు అంటాడా? నో. పరలోకంలో ఇలాంటివి లేవండి. క్రైస్తవులకి జీవవృక్షము లేదు. ఆ జీవవృక్షము వేరే గుంపుకు వాగ్దానం చేయబడింది, అది వాళ్ళకి నిత్యజీవం. ఈరోజు ఏమండి, ఆ యూదులు ఏడ సమకుండా వెళ్తున్నప్పుడు వాళ్ళకి నిత్యజీవము గ్యారంటీనా అంటే కాదు, అది తినాలి, అది తింటేనే వాళ్ళు నిత్యము ప్రభుత్వం ఉంటారు. దీన్ని తీసుకొచ్చి చాలామంది బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై చేస్తూ ఉంటారు. ఒక సేవకుడు అయితే ఆ క్రిస్మస్ ట్రీ గురించి బోధిస్తూ ఆ క్రిస్మస్ ట్రీకి కొన్ని గిఫ్ట్లు ఉంటాయి చూసారా, సో అవి చూస్తూ కొన్ని ఫ్రూట్స్ లాగా ఉంటాయి, అవి చూపిస్తూ ఇది ఎందుకు పెడతారో తెలుసా? దేవుడు క్రైస్తవులకి జీవవృక్షము నేను భుజింప చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు, దానికి గుర్తుగానే ఈ క్రిస్మస్ ట్రీకి ఇవి పెడుతూ ఉంటారని బోధిస్తున్నారు. అంతకంటే దుర్బోధం కూడా ఉండదండి. అసలు చాలా సంఘము, క్రీస్తు సంఘము చాలా ట్రెడిషన్స్ ఫాలో అవుతుంది. దాంతోపాటు దీన్ని కూడా స్పిరిచువలైజ్ చేసి ఇది జీవవృక్షంతో కంపేర్ చేస్తుంటే అంతకంటే ఘోరమైన వ్యాఖ్యానము, దుర్బోధం ఇంకోటి ఉండదు. జీవవృక్షం మనకు కాదుగా. చెప్పండి, మీకు నిత్య జీవం ఎలా వస్తుంది? నమ్మితే వస్తుందా? జీవవృక్ష ఫలము తింటే వస్తుందా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందుకే రైట్లీ డివైడింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నమ్మిన వెంటనే నిత్య జీవము. మొదటి అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి, అంటే విశ్వసిస్తేనే నిత్య జీవం, అంతేగాని జీవవృక్షము తింటేనే నీకు నిత్య జీవం. పౌలు ఎక్కడ రాశాడా? దేవుడు ఒకరోజు మనకి నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వడానికి జీవవృక్షాలను భుజింపజేస్తాడని అసలు ఆ మాటే రాయడు పౌలు, యోహాను రాస్తున్నాడు. అందుకే సత్యవాక్యంను సరిగా విభజించాలి, అప్పుడే లేఖనాలు అర్థమవుతాయి. ఏ లేఖనము దేనికి ఎవరికి అనేది అర్థమవుతుంది. ప్రైజ్ గాడ్. సో ఈ సబ్జెక్ట్ ద్వారా దీవించబడ్డారని నేను అనుకుంటున్నాను. ఎఫ్ఎస్సి సంఘాన్ని మనం 3 సెక్షన్స్గా మనము నేర్చుకున్నాం. 3 సెక్షన్స్గా మనం డివైడ్ చేసి మనము అనేక విషయాలు మనము ధ్యానం చేసాం. కమెండేషన్ చూసాం, కండమ్నేషన్ చూసాం, అండ్ కాంపెన్సేషన్. ఈ 3 సెక్షన్స్ మనం చూసాం. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత మీరు చెప్పాలి, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై అవుతాయా? ఓకే, సో యూ డిసైడ్. కింద కామెంట్ సెక్షన్లో దయచేసి మీరు తెలియజేయాలి. ఓకే, సో హోప్ యూఆర్ బ్లెస్డ్. ఎఫ్ఎస్సి సంఘం మీద మన స్టడీ మనం పూర్తి చేస్తాం, అండ్ మిగతా సంఘాల మీద నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దాం. సో కాబట్టి ఈ యొక్క సబ్జెక్ట్ అనేది మీరు మొదటి నుంచి ఫాలో అవ్వండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో డౌట్ అడిగే కంటే ముందుగా దయచేసి మీ మన సబ్జెక్ట్ ప్రీవియస్ వీడియోని కూడా ఒకసారి వాచ్ చేయండి. ఒక్క వీడియోతోనే కొందరు ఏం చేస్తారంటే తొందరపాటుగా కామెంట్ చేస్తుంటారు, ఇది ఈ బోధ ఎక్కడిది అన్నట్టుగా. సో ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. నా ముందు టీచర్స్లో ఎక్కడ ఏది కవర్ కాలేదన్నప్పుడు దానికి సంబంధించిన ప్రశ్న కింద మీరు కామెంట్ బాక్స్లో అడగచ్చు. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి కూడా నేను తప్పకుండా జవాబు ఇస్తాను. యాజ్ ఎ టీచర్గా, బైబిల్ టీచర్గా తప్పకుండా ఇస్తాను. షార్ట్ ఆన్సర్ అయితే నేను వెంటనే ఇచ్చేస్తాను. కొంచెం ఎలాబొరేటెడ్ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుందన్నప్పుడు టైం తీసుకొని సపరేట్గా ఒక వీడియోని నేను రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఏ డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా అడగచ్చు. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. లేదా నా నంబర్ మీకు డిస్ప్లే చేస్తున్నాను, సో నేరుగా నాతో మాట్లాడచ్చు, నాతో డిస్కస్ చేయొచ్చు. ఓకే, ప్రైజ్ గాడ్. సో సత్యము మీరు తెలుసుకున్నారని నా నమ్ముతూ ఉన్నాను. అండ్ అలాగే ఈ పరిచర్య, ఈ టీచింగ్స్ మీకు బ్లెస్సింగ్ అయితే కన్సిడర్ సపోర్టింగ్ మై మినిస్ట్రీ. నా పరిచర్యను సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ సత్యవాక్యం ఇంకా చాలామందికి తీసుకెళ్ళడానికి మీరు కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ప్రైజ్ గాడ్. ఓకే, సో
Hope you're blessed. Thanks for watching this video. See you in the next topic. God bless you.